కాండమ్ వాడినా కూడా కాండమ్ బ్రేక్ అవుతుంది లేదా కాండమ్ స్లిప్ అయిపోతుంది. సో అట్లాంటి పేషెంట్స్ కోసం అని ఇప్పుడు పీఈపీ అని ఒక ఆప్షన్ ఉంది. పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ అంటారు. సెక్షువల్ కాంటాక్ట్ అయిన వితిన్ 72 hours లోపల కనుక తన వచ్చి మెడిసిన్స్ తీసుకున్నట్లయితే తనకి హెచ్ఐవి సోకదన్నమాట. అన్మ్యారీడ్ ఉన్న వాళ్ళు ఇట్లా ఫ్రీక్వెంట్గా ప్రాస్టిట్యూషన్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఇంజెక్షన్స్ వస్తున్నాయి. ఈ ఇంజెక్షన్స్ అడ్వాంటేజ్ ఏంటంటే అదొక ఇంజెక్షన్ తీసుకుంటే కనుక ప్రొటెక్షన్ ఉంటుంది మనకి హెచ్ఐవి రాకుండా. అంటే లిప్ లాక్ ఇచ్చుకున్నా వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుందా? వైఫ్కి ఇంజరీస్ ఉన్నాయనుకోండి, లిప్ మీద చిన్న క్రాక్స్ ఉన్నాయి, ఆ క్రాక్స్ మీద హస్బెండ్ సపోజ్ ట్రీట్మెంట్ తీసుకోవట్లేదు, అప్పుడు ఏమవుతుంది ఆ బ్లడ్ ఎక్స్చేంజ్ వల్ల లిప్స్ కిస్సింగ్తో కూడా రావచ్చు. ఓకే. అంటే ప్రస్తుతానికి హైదరాబాద్లో హెచ్ఐవి ఉన్న పేషెంట్స్ ఒక 10 లక్షల మంది ఉండొచ్చు. ఉంటారా? అంటే ఇట్లా షేవింగ్ చేసినా ఇప్పుడు మనం సెలూన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సో దానివల్ల కూడా వస్తుంది అని అంటారు. అది నిజమే? ఇంటర్నెట్ ఓపెన్ చేసి సిమ్టమ్స్ అన్నీ చదవడం స్టార్ట్ చేస్తాడు. స్టార్ట్ చేసిన తర్వాత ఆ సిమ్టమ్స్ అవన్నీ చదివినవి తనలో ఉన్నాయని ఊహించుకుంటాడు. సో అట్లా వస్తారు చాలామంది. అసలు హెచ్ఐవి వచ్చిన వాళ్ళకి అంటే ఎట్లాంటి లక్షణాలు ఉంటాయి, సంకేతాలు ఎట్లా కనిపిస్తాయి? యాక్చువల్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్ ఉన్నాడు, తనకి చాలా టైం వరకే హెచ్ఐవి ఉందని తెలియదు. సో మోస్ట్ కామన్ ఏంటంటే అసలు ఏ సిమ్టమ్స్ ఉండవు. అంటే ఎవరన్నా పేషెంట్స్ అంటే సెక్సువల్ యాక్టివిటీలో పాల్గొనకుండా హెచ్ఐవి వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు. అసలు హెచ్ఐవికి ఎట్లాంటి టెస్టులు చేస్తూ ఉంటారు అంటే నిర్ధారించడానికి? ఫస్ట్ 3 months వరకు నార్మల్ హెచ్ఐవి టెస్ట్లో తెలియదు. ఎందుకు తెలియదు అంటే చాలా మటుకు ఈ టాబ్లెట్స్ వాడితే కిడ్నీస్ ఖరాబ్ అవుతాయి అని అంటారు. కరెక్ట్. ఇప్పుడు కొన్ని డ్రగ్స్ ఉన్నాయి, ఏఆర్టీ సెంటర్ అంటే ఏఆర్టీ డ్రగ్స్లోని కొన్ని కిడ్నీ టాక్సిసిటీ ఉన్న డ్రగ్స్ ఉన్నాయి. టెనోఫోవిర్ అని ఒక డ్రగ్ ఉంటుంది. ఆ డ్రగ్తో ఏమవుతుంది, కిడ్నీ మీద ఎఫెక్ట్ ఉంటుంది. అంటే హెచ్ఐవి రాకుండా ఉండాలంటే అసలు ఏం చేయాలి? అదేవిధంగా పీఈపీ, పిఆర్ఈపీ అంటే ఏంటి అసలు? సో ఇప్పుడు సపోజ్ వైఫ్కి నెగిటివ్ ఉన్నప్పుడు వైఫ్ ముందుగానే ఆ ప్రెప్ తీసుకుంది అనుకోండి, సో వీళ్ళు సెక్షువల్ కాంటాక్ట్లో ఉన్నా కూడా తనకి రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. సో ఇదొక ఆప్షన్ అన్నమాట. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, డాక్టర్ పి అజయ్ కుమార్ గారు, చెస్ట్ ఫిజిషియన్, ఫెలోషిప్ ఇన్ హెచ్ఐవి మెడిసిన్ ఫ్రమ్ సిఎంసి వేలూరు. 7 సంవత్సరాలుగా గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేయడం జరిగింది. సో 15 సంవత్సరాలుగా హెచ్ఐవి పేషెంట్స్కి ట్రీట్మెంట్ అందిస్తూ ఉన్నారు. సో ఈ మధ్య చాలామంది హెచ్ఐవిన బారిన పడుతూ ఉన్నారు కాబట్టి సో డాక్టర్నే పిలవడం జరిగింది. అసలు హెచ్ఐవి రావడానికి అసలు ఎట్లాంటి కారణాలు ఉంటాయి అనేది మనం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్. ఈ మధ్య చాలామంది హెచ్ఐవి బారిన పడుతున్నట్టు మనం చూస్తూ ఉన్నాం న్యూస్లో. అంటే రీసెంట్గా బెంగళూరులోనే 7,000 మంది విద్యార్థులకి హెచ్ఐవి సోకినట్టు మనం చూసినాం న్యూస్. అంటే హెచ్ఐవి అసలు ఎట్లా వ్యాపిస్తుంది అదొకటి, అదేవిధంగా అంటే హెచ్ఐవికి ఎయిడ్స్కి డిఫరెన్స్ ఏంది? హెచ్ఐవికి ఎయిడ్స్కి డిఫరెన్స్ ఏంటంటే యూజువల్గా హెచ్ఐవి అనేది వైరస్ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళని హెచ్ఐవి పాజిటివ్ అంటాము. ఓకే. కానీ హెచ్ఐవి దాని ట్రీట్మెంట్ తీసుకోకుండా దాన్ని అలాగే నెగ్లెక్ట్ చేస్తే కనుక అది ప్రోగ్రెస్ అయ్యి వైరస్ అనేది చాలా మల్టిప్లికేషన్ అయ్యి అది ఎయిడ్స్ కింద మారుతుంది. సో ఎయిడ్స్ స్టేజ్లో అది కొంచెం అడ్వాన్స్ స్టేజ్ ఉంటుంది, స్టేజెస్ ఉంటాయి దీంట్లో. ఫస్ట్ స్టేజ్, సెకండ్ నుంచి థర్డ్ స్టేజ్, లాస్ట్ స్టేజ్ని ఎయిడ్స్ స్టేజ్ అంటారు. సో హెచ్ఐవి ఎయిడ్స్ అనేది ఒకటి కాదు. హెచ్ఐవి అనేది హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ ఉన్న వాళ్ళని హెచ్ఐవి పాజిటివ్ అంటారు. కానీ లేట్ స్టేజెస్లో రీచ్ అయిన వాళ్ళని ఎయిడ్స్ పేషెంట్స్ అని అంటారు. అంటే తొందరగా గుర్తిస్తే దాన్ని హెచ్ఐవి అంటారు. అవును. సో అంటే ఈ స్టేజ్ మొత్తం దాటి లాస్ట్ వరకు చివరి వరకు వెళ్ళిపోతే దాన్ని ఎయిడ్స్ అంటారు. అవును. ఓకే. అంటే ఎయిడ్స్ వచ్చిన వాళ్ళు చనిపోతారా సార్? అంటే హెచ్ఐవి ఉన్నప్పుడే చనిపోయే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? ఎయిడ్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి ప్రోగ్నోసిస్ అంటే వాళ్ళు బాగా అయ్యే ఛాన్సెస్ తగ్గిపోతాయి, ఎందుకంటే వాళ్ళల్లో రకరకాల ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుతుంది. సో అట్లా లేట్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది. అంటే వారు సర్వైవ్ 100% బాగా అవుతారని చెప్పలేము. కాకపోతే ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకొని కరెక్ట్గా మానిటర్ చేసినట్లయితే వాళ్ళు కూడా మళ్ళీ నార్మల్ స్టేజ్ 1కి రావచ్చు. స్టేజ్ 4 నుంచి మళ్ళీ నార్మల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే. అంటే ఈ హెచ్ఐవి అనేది అంటే ఏ రకాలుగా వ్యాపిస్తుంది అంటే ఒక మనిషికి? 80 to 90% టైమ్స్ సెక్షువల్ ట్రాన్స్మిషన్తోనే అవుతుందండి. ట్రాన్స్మిషన్ అనేది యూజువల్గా ఐదర్ సెక్షువల్ కానీ, ఓరల్ సెక్స్ కానివ్వండి, వెజనల్ కానీ, యానల్ కానివ్వండి. సో ఎలాంటి సెక్షువల్ ప్రాక్టీస్ ఉన్నా కూడా హెచ్ఐవి రావడం
కామన్ కాజ్. ఓకే. ఇది కాకుండా కొంతమందికి రెగ్యులర్గా ఇంజెక్షన్స్ డ్రగ్స్ తీసుకునే వాళ్ళు, ఫ్రీక్వెంట్గా ఇంజెక్షన్స్ తీసుకునే వాళ్ళకి రిస్క్ ఉంటుంది. సపోజ్ ఆ ఇంజెక్షన్ మార్చకుండా సేమ్ ఇంజెక్షన్స్ వాడినప్పుడు ఇలా రిస్క్ ఉంటుంది. ఇట్లా కాకుండా కొంతమందికి మన బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ తీసుకున్న వాళ్ళు కూడా బ్లడ్ని సరిగ్గా చెక్ చేయకుండా వాళ్ళు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ తీసుకుంటే కనుక అలా కూడా రావచ్చు. ఇవి కాకుండా ఇంకా లెస్ కామన్ ఏంటంటే మదర్కి హెచ్ఐవి ఉన్నప్పుడు తన ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉన్నట్లయితే ఆ పుట్టే బాబుకు కూడా రావచ్చు హెచ్ఐవి అనేది. సో ఇవి కామన్గా వస్తాయి. ఇంకా రేర్గా కొంతమంది సర్జరీస్లో అన్స్టెరైల్ అంటే స్టెరైల్ చేయకుండా సేమ్ ఇన్స్ట్రుమెంట్స్ వాడినా కూడా రావచ్చు. ఓకే. అంటే చాలామంది అంటే మేము చదువుకునేటప్పుడు స్కూల్లో అనుకుంటుండే, అంటే మనకు 10th ఎయిడ్స్ లెసన్ ఉంటుంది. సో అప్పుడు అంటే ఇట్లా షేవింగ్ చేసినా ఇప్పుడు మనం సెలూన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సో దానివల్ల కూడా వస్తుంది అని అంటారు. అది నిజమేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్కి హెచ్ఐవి ఉన్న వాళ్ళకి ఒక రేజర్ షేవింగ్ చేశారు. ఓకే. చేసిన తర్వాత ఆ బ్లేడ్ మీద ఆయన బ్లడ్ ఉంటుంది, సపోజ్ ఉన్నది అనుకోండి. ఆ బ్లడ్ ఉన్న సేమ్ ఆ బ్లేడ్ వేరే వాళ్ళకి వాడినప్పుడు వాళ్ళకి కట్ అయింది అనుకోండి. ఓకే. సో ఈ బ్లేడ్ మీద ఉన్న బ్లడ్ తనకి కాంటాక్ట్ అవ్వాలి ఆ బ్లడ్తోని. సో ప్రాబబిలిటీ చూస్తే కనుక అది చాలా రేర్. ఎందుకంటే ఇప్పుడు బ్లడ్ ఆల్రెడీ బ్లేడ్ మీద బ్లడ్ ఉన్నప్పుడు ఎవరు చూసుకుంటారు, కనబడుతుంది కదా. సో అది సేమ్ బ్లేడ్ యూజువల్గా వాడరు ఎవరు. సపోజ్ వాడినా కూడా అది వేరే వాళ్ళకు ఇంటాక్ట్ స్కిన్ మీద షేవ్ చేసినప్పుడు ఏం కాదు వాళ్ళకి. బట్ ఆ అబ్బాయి గురించి షేవ్ చేసి కొత్త క్లయింట్కి వాడినప్పుడు తనకి కట్ అయింది అనుకోండి, అండ్ ఈ బ్లడ్ ఇన్ఫెక్టెడ్ బ్లడ్ ఆయన బ్లడ్కి తగలాలి. సో ఇవన్నీ ప్రాబబిలిటీస్ చాలా తక్కువ. బట్ యూజువల్లీ చాలామంది అంటుంటారు, ఈ షేవ్ చేసి భయపడి కూడా వస్తారు. చాలామంది పేషెంట్స్ ఇట్లా షేవ్ చేసుకున్నాను అప్పటి నుంచే నాకు ఇట్లా ఏవో సిమ్టమ్స్ వస్తున్నాయి అని వస్తారు. ఎందుకంటే ఈ ఇంటర్నెట్లో చదివి బాగా హెచ్ఐవి గురించి. సో వాళ్ళ భయంతో మీరు అడిగిన క్వశ్చన్ కూడా చాలా రిలవెంట్. ఓకే. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సిమ్టమ్స్ చూసి అంటే సిమ్టమ్స్ ఉన్నాయని చెప్పేసి వస్తూ ఉంటారని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది. అసలు హెచ్ఐవి వచ్చిన వాళ్ళకి అంటే ఎట్లాంటి లక్షణాలు ఉంటాయి, సంకేతాలు ఎట్లా కనిపిస్తాయి? ఫస్ట్ థింగ్ ఏంటంటే హెచ్ఐవి ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళకి అసలు చాలా కాలం వరకు ఏ సిమ్టమ్స్ ఉండవు. యాక్చువల్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్ ఉన్నాడు, తనకి చాలా టైం వరకు హెచ్ఐవి ఉందని తెలియదు. సో మోస్ట్ కామన్ ఏంటంటే అసలు ఏ సిమ్టమ్స్ ఉండవు. ఓకే. సో కానీ చాలామంది ఏంటంటే సపోజ్ ఎప్పుడన్నా సెక్షువల్ కాంటాక్ట్ అయ్యింది తనకి, అయినప్పుడు తనకి భయం స్టార్ట్ అవుతుంది, నాకు హెచ్ఐవి వచ్చి ఉండొచ్చు అని. సో తనేం చేస్తాడు, ఇంటర్నెట్ ఓపెన్ చేసి సిమ్టమ్స్ అన్నీ చదవడం స్టార్ట్ చేసిన తర్వాత ఆ సిమ్టమ్స్ అవన్నీ చదివినవి తనలో ఉన్నాయని ఊహించుకుంటాడు. సో అట్లా వస్తారు చాలామంది. అదర్వైజ్ రేర్గా అక్యూట్ సీరో కన్వర్షన్ ఇల్నెస్ అని ఉంటుంది. అంటే అదేంటంటే హెచ్ఐవి వచ్చిన వెంటనే వైరస్ కొంతమందిలో చాలా ఫాస్ట్గా రెప్లికేట్ అవుతుంది, చాలా ఫాస్ట్గా మల్టిప్లై అయ్యి అది ఇమీడియట్గా హై ఫీవర్ రావడము, ఇట్లా లింఫ్ నోడ్ స్వెల్లింగ్ రావడము, చిల్స్ రావడము, ర్యాష్ రావడము, ఇవన్నీ జరుగుతాయి. బట్ ఇది 100లో హార్డ్లీ ఒక 2-3% వాళ్ళకే అవుతుంది. మిగతా 90% వాళ్ళకి అసలు ఏ సిమ్టమ్స్ ఉండవు. సో సిమ్టమ్స్ బట్టి లక్షణాలు బట్టి హెచ్ఐవి ఉందా లేదా అని చెప్పడం అనేది పాసిబుల్ కాదు అర్లీ స్టేజెస్లో. అంటే ఎట్లాంటి సంకేతాలు ఉంటాయి హెచ్ఐవి అనుకోవచ్చు? అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు పేషెంట్స్ నా దగ్గరికి రెగ్యులర్గా క్లినిక్ వచ్చేవాళ్ళు ఈ సిమ్టమ్స్ అన్నీ చెప్తారు మీరు అడిగినట్టే. నాకు అక్కడ వెళ్ళినప్పటి నుంచి నాకు జ్వరం వస్తుంది, బాడీ వీక్నెస్ వస్తుంది, తినబుద్ధి అవతలేదు, ఫస్ట్ టంగ్ ఓపెన్ చేసి చూపిస్తారు, టంగ్ మీద నాకు వైట్ అయింది టంగ్ అని. అవన్నీ చదువుకొని వస్తారు చాలామంది. అవన్నీ ఇంకా ఉన్నాయి అనుకొని డిసైడ్ అయిపోయి వస్తారు. బేసిక్గా వాళ్ళకి ఏమి ఉండదు, వాళ్ళకి ధైర్యం చెప్పి మీకు టెస్ట్ చేయించి చూడు నెగటివ్ ఉంది అని అనేసరికి కాన్ఫిడెన్స్ ఇచ్చామనుకోండి, వాళ్ళు అవన్నీ మర్చిపోతారు ఆటోమేటిక్గా. సో అర్లీ స్టేజెస్లో వాళ్ళ సిమ్టమ్స్కి ఎక్కువ రిలవెన్స్ ఉండదు. అన్లెస్ వాళ్ళు టెస్ట్లో పాజిటివ్ ఉంటే అప్పుడు ఖచ్చితంగా ఈ సిమ్టమ్స్ అన్నీ హెచ్ఐవి వల్ల అని చెప్పగలుగుతాం. కానీ హెచ్ఐవి అది టెస్ట్ చేయకుండా ఇవన్నీ సిమ్టమ్స్ ఉన్నాయి, బహుశా హెచ్ఐవి ఉండొచ్చు అని మనం వాళ్ళకి చెప్పడం కుదరదు.
ఓకే. అంటే మీ దగ్గరికి ఎట్లాంటి పేషెంట్స్ రావడం జరిగింది? అంటే మీరే అంటే ఆ అబ్బాయిని చూసిన తర్వాత అబ్బాయి గాని, అమ్మాయి గాని మీరు చూసిన తర్వాత అబ్బా! ఇంత బావున్నారు. అంటే వీళ్ళకి హెచ్ఐవి రావడం ఏంటి అని చెప్పేసి షాక్ అయింది ఏదైనా ఉందా? అంటే 2, 3 ఎగ్జాంపుల్స్ అంటే మీరు ట్రీట్మెంట్ ఎంతో మందికి అందిస్తా ఉంటారు కాబట్టి. బేసిక్‌గా నేను షాక్ అయింది ఎప్పుడంటే యంగ్ ఉన్నవాళ్ళు. అంటే 14 ఇయర్స్, 15 ఇయర్స్ ఇట్లాంటి యంగ్ ఏజ్‌లో వాళ్ళు అంటే వాళ్ళ వాళ్ళ సోపతి అంటే వాళ్ళు తిరిగే సర్కిల్ అయి ఉండొచ్చు. సో వాళ్ళు ఎక్స్పోజర్ అర్లీ ఇప్పుడు ఉన్న అవేర్నెస్, ఇప్పుడున్న డేటింగ్ యాప్స్ ఇవి చాలా ఫ్రీక్వెంట్, చాలా కామన్ అయిపోయింది డేటింగ్ యాప్స్ అనేవి. అవును. సో ఇవన్నీ ఎక్స్పోజర్ ఉండేసరికి ఏమైందంటే యంగ్ ఉన్న వాళ్ళు కూడా ఇట్లాంటి ఈ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వడం వలన, సెక్షువల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వడం వలన వాళ్ళకి ఈ రిస్క్ అనేది ఉంది ప్రస్తుతం. సో వాళ్ళల్లో కొన్ని 16 ఇయర్స్ 18 ఇయర్స్ ఇట్లాంటి వాళ్ళని కూడా నేను చూసాను. ఇన్ఫెక్ట్ అంటే రీసెంట్గా ఈ ఎక్స్పోజర్ అయిన వెంటనే వాళ్ళకు పాజిటివ్ రావడం కూడా చూసాను. సో ఇంకా వాళ్ళు ఏంటంటే ఒకసారి వచ్చిన తర్వాత వాళ్ళు ఇనీషియల్ స్టేజెస్లో బాగా డిప్రెషన్లో ఉంటారు, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి, పేరెంట్స్కి డిస్క్లోజ్ చేయలేరు, ఫ్రెండ్స్కి చెప్పాలన్నా భయం, ఎందుకంటే ఫ్రెండ్స్ చెప్తే వీళ్ళు మళ్ళీ మాట్లాడరేమో అని. కొంతమంది హాస్టల్లో ఉంటారు, హాస్టల్లో ఉంటే వాళ్ళ భయం, మళ్ళీ హాస్టల్లో తెలిస్తే నన్ను ఉండనివ్వరు అని. అట్ ద సేమ్ టైమ్ ఇంకా కాలేజ్లో కూడా ఇవి చాలా సైకలాజికల్ ఇంపాక్ట్ ఉంటుంది హెచ్ఐవి వచ్చిన తర్వాత. ఓకే. అంటే ఎవరన్నా పేషెంట్ గురించి ఏమైనా చెప్పగలరా అంటే మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు? యూజువల్లీ ఇప్పుడు కామన్గా అంటే నేను ఈ మిడిల్ ఏజ్ ఉన్న వాళ్ళు వస్తారు. అంటే యూజువల్లీ 25 to 40 ఇయర్స్ మధ్యలో ఉన్నవాళ్ళు, సెక్షువల్లీ యాక్టివ్ ఉన్నవాళ్ళు రావడం జరుగుతుంది కామన్గా. వీళ్ళల్లో ఏంటంటే ఎక్కువగా ఎక్స్పోజర్ ఉన్నవాళ్ళు, అంటే ట్రక్ డ్రైవర్స్ కానివ్వండి, లేదంటే కొంతమంది అంటే ప్రాస్టిట్యూషన్లో రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళు, వీళ్ళకి ఏంటంటే ఈ ఎక్స్పోజర్ ఫ్రీక్వెంట్గా ఈ సెక్షువల్ కాంటాక్ట్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో ఈ రిస్క్ ఉండడం వలన మనకి ఏంటంటే వాళ్ళని మనం కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. వాళ్ళకి అంటే ఫ్రీక్వెంట్గా ఇప్పుడు నేను చూసే పేషెంట్స్లో కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఎట్లా అంటే ఎవ్రీ 1-2 మంత్స్కి వెళ్తారు, వెళ్ళి వచ్చినప్పుడు మళ్ళీ అదే భయంతో వస్తాడు, మళ్ళీ అదే కౌన్సిలింగ్ ఇస్తాము, కౌన్సిలింగ్ ఇచ్చి అట్లీస్ట్ ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోండి, అంటే కాండమ్స్ వాడడం కానివ్వండి, లేదంటే ఇప్పుడు కొత్తగా ప్రివెంటివ్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి. హెచ్ఐవి రాకుండా మనం మెడిసిన్స్ తీసుకొని సెక్షువల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యే ముందు మెడిసిన్స్ తీసుకొని దానికి ప్రివెంట్ కూడా చేసుకోవచ్చు. ఓకే. సో ఇలాంటి ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో వాళ్ళకి చెప్తాము వీలైనంత వరకు మీరు వెళ్ళకండి, ఫస్ట్ వెళ్ళినట్టు సరే వెళ్ళిన పరిస్థితి వచ్చింది, అట్లీస్ట్ ప్రొటెక్షన్ వాడండి, ప్రొటెక్షన్ కంటే బెటర్ ఇంకా మెడిసిన్స్ తీసుకోండి, రాకుండా ముందు జాగ్రత్త పడండి. వాళ్ళకి ఇట్లా కౌన్సిల్ చేస్తాం. ఇట్లా ఎక్కువ అంటే ఏమంటారు రెగ్యులర్గా ఈ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళ గురించి. అంటే ఇట్లాంటి వాళ్ళు కూడా మీ దగ్గరకు వస్తారు. ఓకే. యూజువల్లీ ఇప్పుడు చాలామంది యంగ్ ఉన్న వాళ్ళు ట్రావెల్ చేసేవాళ్ళు ఎక్కువ ట్రావెల్ చేస్తుంటారు, బయట నుంచి వచ్చేవాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే బయట వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇట్లా ఏదో ఎక్స్ప్లోర్ చేయాలి, ఇలాంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళు ఇప్పుడు ఏంటంటే నెట్ ఉండడం వలన వాళ్ళు చూడగానే వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు, నాకు ఇట్లా ఎక్స్పోజర్ అయ్యింది, కాండమ్ బ్రేక్ అయింది లేదా కాండమ్ స్లిప్ అయిపోయింది, సో అందుకోసమని నేను ఇప్పుడు రాకుండా ఏం చేయాలి అని వాళ్ళు నెట్లో బ్రౌజ్ చేస్తారు. సో అది ChatGPTలో ఈ క్వశ్చన్స్ అన్నీ అడిగితే అది కరెక్ట్గా ఆన్సర్ ఇస్తుంది. సో ఆ ఆన్సర్ తీసుకొని కూడా చాలామంది వచ్చి కనబడతారు. ఓకే. ఇప్పుడు అట్లా అంత అడ్వాన్స్ అయిపోయింది. ఓకే. అయితే ఇంతకుముందు మీరు చెప్పినట్టు సార్ అంటే 16 ఇయర్స్ 14 ఇయర్స్ వాళ్ళకి కూడా ఇట్లా వీళ్ళు ఎక్స్పోజ్ అవ్వగానే మన దగ్గరికి రావడం జరిగింది, వాళ్ళకి పాజిటివ్ అని చెప్పేసి తేలడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు 16-14 ఇయర్స్ అంటే చాలా చిన్న ఏజ్, అంటే మేల్ కానీ ఫీమేల్ కానీ. సో మనం చెప్పినప్పుడు అంటే వాళ్ళు ఏ భయంతో మీ దగ్గర రావడం జరిగింది అంటే మీకు చెప్తారా, ఇట్లా మేము వెళ్ళడం జరిగింది, ఈ యాక్టివిటీలో మేము పాల్గొనడం జరిగింది, దాని తర్వాత ఇట్లా జరిగింది అనేది ఏమైనా చెప్తా ఉంటారా స్టోరీ వాళ్ళు?
బేసిక్గా అది నేను యూజువల్గా అట్లాంటి క్వశ్చన్స్ అడగను. ఓకే. ఏంటంటే వాళ్ళది కంఫర్టబుల్ ఉండరు అవన్నీ చెప్పుకోవడానికి. ఓకే. బేసిక్గా వాళ్ళు ఒక డిప్రెసివ్ స్టేట్లో ఉంటారు. ఇది వచ్చింది ఇంత యంగ్ ఏజ్లో, నేను దాన్ని ఎట్లా కోపప్ చేసుకోవాలనే బాధలో ఉంటారు. ఓకే. సో నేను వాళ్ళని ఇవన్నీ ప్రోబ్ చేసి ఎట్లా వచ్చింది ఎవరు ఎలా ఇవన్నీ అడగకుండా వాళ్ళని ఫస్ట్ కాన్ఫిడెన్స్లోకి తీసుకుంటాను. అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ రావాలి ఫస్ట్. హెచ్ఐవి అంటే ఏం ప్రాబ్లం లేదు, దీనికి ట్రీట్మెంట్ ఉంది, మెడిసిన్స్ వాడుకుంటే మీకు ఒక నార్మల్ లైఫ్ ఉంటుంది. నార్మల్ లైఫ్ అంటే నార్మల్ పర్సన్, హెచ్ఐవి లేని పర్సన్ ఎన్ని సంవత్సరాలు అయితే బతుకుతాడో హెచ్ఐవి పాజిటివ్ ఉన్న అన్ని సంవత్సరాలు బతుకుతారు మీరు. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు మెడిసిన్ తీసుకుంటారు. ఇప్పుడు వచ్చే అడ్వాన్స్డ్ మెడిసిన్స్తోని చాలా సేఫ్ అండ్ అసలు సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్స్ ఉన్నాయి. సో ఇవి వాడుకుంటే మీకు మళ్ళీ మీరు ఎట్లా ఉన్నారో అట్లానే ఉండొచ్చు, అన్ని విధాలుగా నార్మల్ పర్సన్ లాగా ఉండొచ్చు అని ఇలా చెప్తే వాళ్ళకి ఆ భయం నుంచి కొంచెం బయటపడతారు. వాళ్ళని అంటే ఎట్లా వచ్చిందంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ తీసుకోకుండా వాళ్ళని లీడింగ్ క్వశ్చన్స్ అడిగితే వాళ్ళు చెప్పడానికి ఇష్టపడరు కూడా. ఓకే. అంటే చిన్న ఏజ్ కదా సార్, అంటే 14-15 ఇయర్స్ అంటే యూజువల్లీ సెక్షువల్లీనే ఉంటుందండి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ 80-90% ఆఫ్ ద టైమ్ సెక్షువల్ ఎక్స్పోజరే ఉంటుంది. ఓకే. ఇంకా వేరే రీజన్స్ అనేవి చాలా రేర్, లెస్ దెన్ 5% అనుకోండి వేరే కాజెస్ వల్ల. సో అంటే ఎవరన్నా పేషెంట్స్ అంటే సెక్సువల్ యాక్టివిటీలో పాల్గొనకుండా హెచ్ఐవి వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు. సో అంటే ఎందువల్ల రావచ్చు వాళ్ళు? అదే ఇప్పుడు బేసిక్గా కొంతమంది బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఏమైనా సర్జరీ, మేజర్ సర్జరీ యాక్సిడెంట్ అవుతుంది, వాళ్ళకి సర్జరీ ప్లాన్ చేస్తారు. ప్లాన్ చేసినప్పుడు అనుకోకుండా వాళ్ళకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయడం జరుగుతుంది. ఓకే. సో ఆ బ్లడ్ ఇన్ఫెక్టెడ్ బ్లడ్ తీసుకొని ఉన్నాక దాంట్లో తర్వాత పాజిటివ్ అని వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే. అట్లా వచ్చిన వాళ్ళు ఉన్నారు, నేనే చూసాను. ఇంకా కొంతమంది అసలు తెలియదు, సర్జరీకి ముందు టెస్ట్లో నెగటివ్ ఉంది, సర్జరీ తర్వాత పాజిటివ్ వచ్చింది, అట్లా వచ్చిన వాళ్ళు ఉన్నారు. తర్వాత కొంతమంది ఇంజురీస్ అయితే మామూలు ఇంజరీ, ఏమైనా సింపుల్ డెంగ్యూ ఏదో వస్తుంది, డెంగ్యూ దానికి హాస్పిటల్ అడ్మిట్ అవుతారు. అడ్మిట్ అయినప్పుడు ఏదన్నా చిన్న చిన్న ఆర్ఎంపీల దగ్గరికి ఇట్లా వెళ్ళారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, అవి అన్స్టెరైల్ ఇంజెక్షన్స్ వాడారనుకోండి. కొంతమంది క్వాక్స్ ఉంటారు, వాళ్ళు ఏదో ప్రొసీజర్ పైల్స్ అని ఈ ఫిజర్స్ అని ఏదో ప్రొసీజర్ చేస్తారు. అవి చేసుకొని ఆ ఇన్ఫెక్షన్స్ అదేదో ప్రాబ్లంకి వెళ్ళి ఇంకో కొత్త ప్రాబ్లం తీసుకొని వస్తారు. సో ఇవన్నీ చూసాను నేను, చాలామంది పేషెంట్స్ ఇలా రావడం చూసాను. సో అంటే వాళ్ళు ఇట్లా చెప్తా ఉంటే మీకు ఏమనిపిస్తుంది, అరే ఈ తప్పు చేయకుండా ఉండాల్సింది కదా? అంటే ఇప్పుడు హాస్పిటల్స్లోనే ఎక్కువ జరుగుతుంది నాకు తెలిసి, ఇప్పుడు ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు కానీ ఇప్పుడు ఏదైనా సర్జరీ టైంలో కానీ. సో ఇక్కడ వీళ్ళ మిస్టేక్ ఏముండదు. అయితే ఎవరికైతే హెచ్ఐవి ఉంటుందో వాళ్ళది మిస్టేక్ ఏముండదు, వేరే వాళ్ళు చేసిన మిస్టేకే పాపం వీళ్ళు బలవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇదంతా ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్లో ఇప్పుడు ఇవన్నీ చాలా రేర్ అండి. అంటే వాళ్ళు ఫస్ట్ ఏ సర్జరీ చేసే ముందు అన్ని టెస్టులు చేస్తారు, హెచ్ఐవి టెస్ట్ ముందే చేసి పెడతారు, ఏ సర్జరీ చేయరు ఇప్పుడు. ప్లస్ వాళ్ళకి ఏ ఇన్స్ట్రుమెంట్స్ వాడినా ఇంజెక్షన్స్ వాడినా అన్ని డిస్పోజబుల్లే వాడతారు, స్టెరైల్ ఉన్నాయి వాడతారు. నేను చెప్పేది ఏంటంటే అన్క్వాలిఫైడ్ పర్సన్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు చిన్న చిన్న ఆర్ఎంపీలు ఏం చేస్తారు, నర్సింగ్ హోమ్స్ పెట్టేసుకొని అక్కడ వాళ్ళే ట్రీట్ చేయడము, ఇట్లా చాలా జరుగుతాయి. సో వాళ్ళు పేషెంట్స్ ఏంటంటే ఊర్లో రిమోట్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు ఇవన్నిటికీ యాక్సెస్ ఉండదు వాళ్ళకి. సో వాళ్ళ లోకల్ ఏరియాలో ఏదో చిన్న డాక్టర్ ఇది బాగా చేస్తాడు అని వెళ్ళిపోతారు. సో అట్లా ఊర్లో నుంచి ఇట్లా వచ్చింది అని నా దగ్గరికి వచ్చి ఇదంతా చెప్పి తర్వాత నాకు తెలుస్తుంది, ఓహో ఇట్లా వచ్చింది ఈ అబ్బాయికి అని. ఓకే. అసలు హెచ్ఐవికి ఎట్లాంటి టెస్టులు చేస్తూ ఉంటారు అంటే నిర్ధారించడానికి? ఫస్ట్ ఇప్పుడు సపోజ్ ఎక్స్పోజర్ ఫస్ట్ టెస్ట్ చేసే ముందు వాళ్ళని ఎప్పుడు మీకు సెక్షువల్ ఎక్స్పోజర్ అయింది అని అడుగుతాం. ఎందుకంటే చాలామంది ఏంటంటే రెగ్యులర్గా స్క్రీనింగ్ టెస్ట్లు ఉంటాయి, అవి చీప్ ఉంటాయి, జస్ట్ హాఫ్ అన్ అవర్లో ఇచ్చేస్తారు రిపోర్ట్. అవి స్క్రీనింగ్ టెస్ట్ అనేవి అక్యురేట్గా ఉండవు, 100% అక్యురేసీ ఉండదు. సో అర్లీ స్టేజ్లో ఇప్పుడు రీసెంట్గా సపోజ్ ఎక్స్పోజర్ అయింది ఒక 1 month 10 days బ్యాక్, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి తెలియదు ఏ టెస్ట్ చేయాలి, డైరెక్ట్ వెళ్ళి ల్యాబ్కి వెళ్ళి హెచ్ఐవి టెస్ట్ చేయమంటారు. సో వాళ్ళు అక్కడ చేసేది స్క్రీనింగ్ టెస్ట్, ఆ స్క్రీనింగ్ టెస్ట్లో తెలియదు ఉందా లేదా అని. సో అక్కడ వాళ్ళకి కరెక్ట్గా డాక్టర్ని అడిగి నాకు 10 days ముందే ఎక్స్పోజర్ అయ్యింది, నేను ఏ టెస్ట్ చేసుకోవాలి అంటే ఏ టెస్ట్ చేయాలనేది చెప్తారు వాళ్ళు. కానీ అట్లా చాలామంది ఎవరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వరు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ డౌట్ రాగానే
నెట్ ఓపెన్ చేస్తారు, టెస్ట్ ఉంది, సెంటర్ ఉందని వెళ్ళిపోయి ఇచ్చేస్తారు. ఓకే. అక్కడ వాళ్ళకి నెగిటివ్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఇంకా డౌట్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు ఎవరిని కన్సల్ట్ అవ్వరు, వాళ్ళంతా వాళ్ళే వెళ్ళి చేయించేసుకుంటారు. ఆ రిపోర్ట్ నెగిటివ్ వస్తుంది, ఆ నెగిటివ్ వచ్చినా కూడా మళ్ళీ వచ్చి కలుస్తారు డాక్టర్ని. అప్పుడు మేము అడుగుతాం, ఇది ఎవరిని అడిగి చేయించుకున్నావు అంటే తనే చెప్తాడు, నేనే చదివాను, ఈ టెస్ట్ నేను చదివాను, నేనే చేయించుకున్నాను అని తనే చెప్తాడు. తర్వాత మళ్ళీ మేము అంటాము, బాబు ఈ టెస్ట్లో తెలియదు, ఈ టెస్ట్ చేయాలంటే మినిమం 3 months ఆగాలి. యాంటీబాడీస్ అనేవి హెచ్ఐవి బాడీలో ఉంటే యాంటీబాడీస్ ఫామ్ అవ్వడానికి 3 months టైం పడుతుంది. సో దానికి ముందే మీరు స్క్రీనింగ్ టెస్ట్ చేస్తే అందులో తెలియదు. సో వాళ్ళకి టైమ్ ఆఫ్ ఎక్స్పోజర్ చాలా ఇంపార్టెంట్. ఓకే. అంటే 3 months పడుతుందా రిజల్ట్ రావడానికి? అంటే 3 months పడుతుందని కాదు, ఓకే, ఆ టెస్ట్ చేయాలంటే 3 months ఆగాలి. ఓకే. స్క్రీనింగ్ టెస్ట్ చేయాలంటే నేను స్క్రీనింగ్ టెస్ట్ వెయిట్ చేయలేను 3 months వరకు అంటే వేరే టెస్ట్లు ఉంటాయి. న్యూక్లిక్ యాసిడ్ టెస్ట్ అంటే డైరెక్ట్గా వైరస్ని పికప్ చేసే టెస్ట్లు వేరే ఉంటాయి. ఓకే. అవి తను 1 week తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఓకే. అవి అర్లీగా రిజల్ట్స్ ఇచ్చేస్తాయి. సో ఎన్ని టెస్ట్లు ఉంటాయి అట్లా? స్క్రీనింగ్ ఒకటి ఉంటుంది, ఇంకోటి ఇది న్యూక్లిక్ యాసిడ్. ఓకే. న్యూక్లిక్ టెస్ట్ అంటారు. అయితే ఇవి రొటీన్గా ఉండేవి. తర్వాత ఇప్పుడు ఎక్స్పోజర్ అయ్యి చాలా కాలం అయింది అనుకోండి. ఇప్పుడు ఒక పేషెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ చూశాను, 5 years బ్యాక్ అయింది ఎక్స్పోజర్, చాలాసార్లు చేయించుకున్నాడు టెస్ట్. ఓకే. కానీ ఆయన ఇవాళ మళ్ళీ వచ్చాడు, ఆయనకి నెగిటివే ఉంది రిపోర్ట్. ప్రతిసారి కన్సల్ట్ చేయట్లేదు భయానికి, ఎవరిని అడగాలో తెలియదు. సో అప్పుడెప్పుడో 5 years బ్యాక్ అయిన ఎక్స్పోజర్ పట్టుకొని తను ఇప్పటికీ 3-4 సార్లు చేయించుకున్నాడు. బట్ అయినా కాన్ఫిడెన్స్ లేదు, ఉందా లేదా అని. మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు ఇవాళ. వచ్చిన తర్వాత సో వచ్చినప్పుడు నేను అన్నాను, బాబు ఈ టెస్ట్ కాదు, మీకు కావాలంటే ఇట్లా ఊకే 10 సార్లు చేయించుకునే బదులు ఒక డాక్టర్ని అడిగి ప్రాపర్ టెస్ట్ చేయించుకొని కౌన్సిలింగ్ తీసుకుంటే మీరు ఈ భయాందోళన నుంచి బయటపడతారు. లేకపోతే మీరు ఎన్నిసార్లు చేయించుకున్నా మళ్ళీ భయంతోనే ఉన్నారు మీరు. సో వాళ్ళకి కన్ఫర్మేషన్ టెస్ట్ అని వేరే ఉంటాయి, అవి 100% యాక్యురేట్ ఉంటాయి. సో అవి యూజువల్గా 3 to 6 months తర్వాత చేస్తాం. ఓకే. అట్లా. అంటే ఇంకోటి ఏంటంటే ఈ హెచ్ఐవిలో విండో పీరియడ్ అని చెప్పేసి నేను విన్నా, అంటే ఏంటి సార్ అసలు? ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు సపోజ్ సెక్షువల్ కాంటాక్ట్ అయినప్పుడు ఫస్ట్ 3 months వరకు నార్మల్ హెచ్ఐవి టెస్ట్లో తెలియదు. ఎందుకు తెలియదు అంటే ఈ యాంటీబాడీ బేస్డ్ టెస్ట్, ఈ స్క్రీనింగ్ టెస్ట్లు అన్నీ ఏం చేస్తాయంటే హెచ్ఐవికి యాంటీబాడీస్ని డిటెక్ట్ చేస్తాయి. ఓకే. బాడీలో యాంటీబాడీస్ ఫామ్ అవ్వాలంటే 3 months మినిమం టైం పడుతుంది. ఈ 3 months లోపే తను ఈ టెస్ట్లు చేస్తే అందులో తెలియదు. సో అందుకోసమే 3 months విండో పీరియడ్ అంటారు. ఇమీడియట్ కాంటాక్ట్ అయినప్పటి నుంచి 3 months వరకు యాంటీబాడీస్ బాడీలో ఉండవు కాబట్టి ఆ టెస్ట్లో యాంటీబాడీస్ని డిటెక్ట్ చేసే టెస్ట్లు అన్నీ నెగిటివ్ వస్తాయి. ఓకే. సో ఆ 3 months తర్వాత కావాలంటే అదే టెస్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే అప్పుడు విండో పీరియడ్ అయిపోతుంది. ఓకే. సో దాన్ని విండో పీరియడ్ అంటారు. సో ఎన్ని స్టేజెస్ ఉంటాయి సార్ ఈ హెచ్ఐవిలో? యూజువలీ హెచ్ఐవిలో 4 stages ఉంటాయండి. ఓకే. అర్లీ చాలామంది రీసెంట్గా ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు Stage 1లో ఉంటారు. వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళ ఇమ్యూనిటీ నార్మల్ ఉంటుంది కాబట్టి వాళ్ళ ఆ ఇమ్యూనిటీ ఆ వైరస్ని అక్కడే కంటైన్ చేయడానికి ఫైట్ అవుతూ ఉంటుంది. ఓకే. తర్వాత ఏమవుతుందంటే ట్రీట్మెంట్ తీసుకోని పరిస్థితిలో ఆ ఇమ్యూనిటీ ఇంకా వైరస్ని కంట్రోల్ చేయలేదు. సో వైరస్ మల్టిప్లై అవ్వడం, ఎక్కువ మల్టిప్లికేషన్ అయినప్పుడు ఏమవుతుంది, ఆ వైరస్ని ఇంకా ఆ ఇమ్యూనిటీ అనేది కంట్రోల్ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు పేషెంట్ Stage 1లో ఉన్నవాడు Stage 2కి వెళ్తాడు. Stage 2లో ఏమవుతుంది, బాడీ ఇమ్యూనిటీ ఉంటుంది కానీ కొంచెం తగ్గి ఉంటుంది. సో ఆ స్టేజ్లో యూజువల్లీ చాలా చిన్న ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుతుంది. ఎట్లా అంటే చిన్న స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, లేదంటే ఫీవర్ రావడం కానీ, ఇట్లాంటి చిన్న ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. ఆ స్టేజ్ కూడా పేషెంట్ యూజువల్లీ గమనించడు, అది ఎందుకంటే చాలా వాటికి తగ్గిపోతాయి. తర్వాత ఇంకా ఒక అడ్వాన్స్ అంటే Stage 3లో ఏమవుతుంది, పేషెంట్కి బాగా ఇమ్యూనిటీ పడిపోతుంది. ఆ ఇమ్యూనిటీ పడిపోయినప్పుడు ఏమవుతుంది, ఇంకా ఆయనకి పెద్ద సీరియస్ ఇన్ఫెక్షన్స్ రావడం స్టార్ట్ అవుతాయి. ఎట్లా అంటే టీబీ లాంటివి, నిమోనియాస్ లాంటివి ఇన్ఫెక్షన్స్, ఓరల్ కానీ ఫంగల్ కానీ ఎన్నో రకాల ఇన్ఫెక్షన్స్ రావడం స్టార్ట్ అవుతుంది. సో ఇది పేషెంట్ ఈ స్టేజ్లో Stage 3 అంటాం. ఇంకా ఆ స్టేజ్లో కూడా గమనించకుండా నిర్లక్ష్యం చేసి టెస్టులు చేయించుకోకుండా కన్సల్ట్ కాకపోతే అది Stage 4కి వెళ్తుంది. Stage 4 అనేది లాస్ట్ స్టేజ్.
8 స్టేజ్ అంటారు దాన్ని. ఓకే. సో ఇక్కడ ఏమవుతుందంటే CD4 చాలా ఇమ్యూనిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఆ ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే పేషెంట్ ఇంకా నడిచే పరిస్థితిలో కూడా ఎక్కువ నడవలేడు, తనంతలు తన పనులు చేసుకోలేడు, బెడ్ రిడర్ ఉంటాడు, చాలా రకాల ఇన్ఫెక్షన్స్ ఆల్రెడీ వచ్చి ఉంటాయి. సో ఇట్లా కేర్ అంటే ఫ్యామిలీ సపోర్ట్ లేని వాళ్ళు యూజువల్గా ఈ స్టేజెస్లో వెళ్ళిపోతారు తొందరగా. ఎందుకంటే వాళ్ళని చూసుకునే వాళ్ళు లేనప్పుడు వాళ్ళకి ఇట్లా దాన్ని ఎక్కడ వెళ్ళాలి, ఎవరు చూపించుకోవాలి అని సపోర్ట్ లేకుండా ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ తొందరగా ఈ స్టేజెస్లో ఫాస్ట్గా వెళ్తారు. సో ఆ స్టేజ్లో నుంచి రికవర్ అవ్వాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళని అడ్మిట్ చేయాల్సి ఉంటుంది, చాలా కేర్, మంచి న్యూట్రిషన్ ఇవ్వాలి, మంచి ట్రీట్మెంట్, ఇవన్నీ ఖర్చుతో కూడిన పని ఇవన్నీ. సో ఈ స్టేజెస్లో కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే హెచ్ఐవి ఉన్నవారిలో సాధారణంగా ఎట్లాంటి ఇన్ఫెక్షన్లు ఎక్కువ చూస్తూ ఉంటారు? యూజువల్గా అయితే ఇప్పుడు ఇండియాలో ఇప్పుడు సపోజ్ హెచ్ఐవి ఉండి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉంటే వాళ్ళకి బాగా ఇమ్యూనిటీ తగ్గిపోతే 80% వాళ్ళకి టీబీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో నేను కామన్గా చూసేది నా ప్రాక్టీస్లో చాలామంది హెచ్ఐవితో రారు, వాళ్ళకు జ్వరము దగ్గుతో వస్తారు. సో వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు మామూలుగా లంగ్ ఇన్ఫెక్షన్ అనుకొని మనం లంగ్ ఇన్ఫెక్షన్ అని ఎక్స్రేలు, స్పూటమ్ టెస్ట్లు ఇవన్నీ చేస్తాం. చేసిన తర్వాత వాళ్ళకి వెయిట్ లాస్ ఇవన్నీ బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఇవన్నీ గమనించామనుకోండి, అప్పుడు సస్పిషన్ ఎక్కువ అవుతుంది. సో ఇదంతా వచ్చిందంటే ఇంకేదన్నా ప్రాబ్లం మనం మిస్ అవుతున్నామా అని అప్పుడు ఈ దగ్గు జ్వరంతో వచ్చిన వాళ్ళకి టెస్ట్ చేస్తే ఇది బయటపడుతుంది. సో ఇట్లా కామన్గా అయితే టీబీ ఉంటుంది. ఇట్లా కాకుండా కొంతమంది రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా మోషన్స్ అవుతున్నాయని వస్తారు, వెయిట్ లాస్ అవుతున్నాను, ఫ్రీక్వెంట్గా లూజ్ మోషన్స్ అవుతున్నాయి. సో వాళ్ళు వెయిట్ లాస్ ఎందుకు అవుతుంది, మామూలుగా లూజ్ మోషన్స్ అవుతాయి, అది మెడిసిన్స్తో కంట్రోల్ అయిపోవాలి. కానీ వీళ్ళు నిర్లక్ష్యం చేసి అర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేయకుండా కాంటాక్ట్ అయి ఉంటుంది, ఎప్పుడో వాళ్ళకి తెలియకుండా మర్చిపోయి ఉంటారు ఆ ఇన్సిడెంట్ గురించి, నాకు ఎందుకు వస్తుందిలే అనుకోని. అదేమవుతుంది, వైరస్ మల్టిప్లై అయ్యి స్టేజ్ పెరిగిపోయాక లేట్ స్టేజ్లో వాళ్ళకి అన్ని ఇన్ఫెక్షన్స్ వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళకి అది మర్చిపోతారు ఆ ఇన్సిడెంట్. మనం ఇవన్నీ చూసి ఇదేదో తేడా ఉంది చాలా అని మనం ఈ హెచ్ఐవి టెస్ట్ చేస్తే అప్పుడు అది బయటపడుతుంది. సో ఇట్లా చాలామంది బయటపడతారు. ఓకే. అంటే కొంతమంది ఏంటంటే ఈ ప్రైవేట్ పార్ట్స్లో అంటే పింపుల్స్ రావడం, సమ్టైమ్ గనేరియా టైప్ రావడం, వీటిని చూసి కూడా అంటే వాళ్ళకి హెచ్ఐవి వచ్చిందేమని చాలా మంది అనుకుంటారు. అట్లాంటి పేషెంట్స్ ఎవరన్నా వచ్చున్నారు దగ్గర? అవి కామన్ అండి, చాలా రెగ్యులర్గా వస్తారు. యూజువల్లీ సెక్షువల్ కాంటాక్ట్ అయినప్పుడు హెచ్ఐవి కాకుండా ఎస్టీడీస్ కూడా వస్తాయి. సో ఎస్టీడీస్ వచ్చినప్పుడు వాళ్ళు చాలామంది హెచ్ఐవి సస్పిషన్ ఉంటుంది వాళ్ళకి బ్యాక్ ఆఫ్ ద మైండ్, కానీ వాళ్ళు ఎస్టీడీ వచ్చిందని అనుకుంటారు. సో మేము వాళ్ళని ఇన్సిస్ట్ చేసి ఎస్టీడీ చూద్దాము, బట్ హెచ్ఐవి కూడా ఫస్ట్ చేయించుకోండి. ఎందుకంటే హెచ్ఐవి మీరు ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉట్టి ఎస్టీడీస్కి తీసుకున్నారనుకోండి, అది మళ్ళీ రిలాప్స్ అవుతాయి. ఎందుకంటే బేసిక్గా మీ బాడీలో ఇమ్యూనిటీని కరెక్ట్ చేయకుండా ఉట్టి ఎస్టీడీ ట్రీట్మెంట్ తీసుకుంటే ఏమవుతుంది, ఆ ఎస్టీడీ ట్రీట్మెంట్ కొన్ని రోజులు మంచిగా అవుతారు, కానీ ఆ హెచ్ఐవి ఉండడం వల్ల ఇమ్యూనిటీ తగ్గడం మళ్ళీ అవే ఇన్ఫెక్షన్ మళ్ళీ వస్తాయి. సో వీళ్ళందరికీ ఒకటే చెప్తాం, ఫస్ట్ మీరు హెచ్ఐవి ట్రీట్మెంట్ తీసుకోండి, దాంతోపాటు ఎస్టీడీ కూడా తీసుకోండి. ఇట్లా కామన్ మీరు చెప్పిన సినారియో కూడా. అంటే ఇప్పుడు ప్రస్తుతం హెచ్ఐవికి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంది, అంటే ఓన్లీ టాబ్లెట్స్ వాడితే చాలా? ఇప్పుడు హెచ్ఐవికి ఏఆర్టీ ట్రీట్మెంట్ అని ఇస్తారండి. దీంట్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఇప్పుడు చాలామందికి కొనుక్కునే స్తోమత ఉండదు మెడిసిన్స్, అట్లాంటి వాళ్ళకి గవర్నమెంట్ ప్రతి డిస్ట్రిక్ట్స్లో ఎన్నో ఏఆర్టీ సెంటర్స్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు మన ఉట్టి హైదరాబాద్లో తీసుకుంటే కనుక ఏఆర్టీ అంటే యాంటీ రెట్రోవైరల్ ట్రీట్మెంట్ అంటారు. సో ఆ యాంటీ రెట్రోవైరల్ ట్రీట్మెంట్ అనేది ఒక డ్రగ్ అనమాట, డ్రగ్స్ ఉంటాయి. సో ఈ డ్రగ్స్ అనేవి ఏఆర్టీ సెంటర్ అని ఒక సెంటర్స్ ఏర్పరిచింది గవర్నమెంట్. ఇప్పుడు మన హైదరాబాద్లో తీసుకుంటే 5 సెంటర్స్ ఉన్నాయి. ఉస్మానియా ఉంది, గాంధీ ఉంది, చెస్ట్ హాస్పిటల్ ఉంది, తర్వాత నిలోఫర్ ఉంది, కింగ్ కోటి, ఇట్లా ఇన్ని సెంటర్స్ ఉన్నాయి. సో వాళ్ళు అమౌంట్ ప్రతి నెల పెట్టుకొని మందులు కొనుక్కోలేని పరిస్థితి ఉన్న వాళ్ళు అందరూ ఏఆర్టీ సెంటర్స్కే వెళ్తారు. అండ్ వాళ్ళు అక్కడ ట్రీట్మెంట్ తీసుకొని వేరే డిస్ట్రిక్ట్స్, ఇప్పుడు ప్రతి డిస్ట్రిక్ట్లో ఏఆర్టీ సెంటర్ ఉంది. సో వీటిలో వీళ్ళు తీసుకునే వాళ్ళు కామన్గా ఇక్కడికి వెళ్తారు.
కొంతమంది ఏంటంటే నా ఐడెంటిటీ డిస్క్లోజ్ అవ్వద్దు అంటే నాకు ఇక్కడ సెంటర్స్కి వెళ్తున్నప్పుడు ఎవరన్నా నన్ను చూస్తే నాకు ఇబ్బంది అవుతుంది అనుకునే వాళ్ళు, లేదా అనుకుంటే వాళ్ళకు స్తోమత ఉన్న వాళ్ళు, అంటే ఈ బాగా రిచ్ ఉన్న వాళ్ళు గవర్నమెంట్కి ఎందుకు నేను ప్రైవేట్లో తీసుకుంటాను వాళ్ళు ప్రైవేట్లో తీసుకుంటారు. సో వాళ్ళకి ఏంటంటే ఆప్షన్స్ ఉంటాయి, అంటే వాళ్ళకి మెడిసిన్స్ వాళ్ళ ఇష్టం ఉన్నప్పుడు రావచ్చి తీసుకోవచ్చు. సో ఈ ఆప్షన్స్ అన్నీ అనేవి ప్రైవేట్లో డిఫరెంట్ ఉంటాయి, గవర్నమెంట్లో డిఫరెంట్ ఉంటాయి. ఓకే. సో దీన్ని ఏఆర్టీ ట్రీట్మెంట్ అంటారు. దీంట్లో ఏంటంటే మనము ఒక సింగిల్ డ్రగ్ ఉంటుంది డైలీ, సింగిల్ డ్రగ్ ట్రీట్మెంట్ ఇప్పుడు వచ్చాయి. ఇంతకుముందు చాలా పిల్స్ వేసుకోవాల్సి వచ్చేది పేషెంట్కి, ఇప్పుడు ఏంటంటే జస్ట్ 1 టాబ్లెట్ పర్ డే ఉంటుంది అంతే. సో అది రెగ్యులర్గా వాడితే కనుక తనకి అన్ని విధాలుగా ఆ వైరస్ కంట్రోల్లోకి వస్తుంది అండ్ తన ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. సో తన నార్మల్ లైఫ్ ఉంటుంది. అంటే ఇన్ని కానీ టాబ్లెట్స్ ఇప్పుడు సంవత్సరానికి 365 రోజులు అంటే 365 టాబ్లెట్స్ మింగాలి వాళ్ళు, అంటే వాళ్ళకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా వస్తాయా? అంటే ఇప్పుడు మనం బీపీ షుగర్కి ఎట్లయితే వాడతామో ఇది కూడా అంతే సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే. ఇప్పుడు షుగర్ వచ్చినా బీపీ వచ్చినా వాళ్ళు కూడా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే లైఫ్ లాంగ్. సో ఇది కూడా ఒక టాబ్లెట్ వేసుకోవాలి. అయితే ఇక్కడ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా మనము వాళ్ళకి ఫస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడే ఈ మెడిసిన్స్ వాడుతున్నప్పుడు ఈ మెడిసిన్స్తోని ఈ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే పాసిబిలిటీస్ ఉంటాయి అని వాళ్ళకి కౌన్సిల్ చేయాలి. ఇప్పుడు జస్ట్ మెడిసిన్ ట్రీట్మెంట్ రాయడం చాలా ఈజీ, కానీ పేషెంట్ లైఫ్ లాంగ్ వాడతాడు కాబట్టి పేషెంట్కి మొత్తం అవగాహన ఉండాలి. తను వాడే మెడిసిన్స్ వల్ల తనకి ఏ ప్రాబ్లమ్స్ రావచ్చు, అవి రాకుండా మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి. సో మేమేం చేస్తామంటే వాళ్ళకి హెచ్ఐవి ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు అట్లీస్ట్ 3 మంత్స్కో 6 మంత్స్కో ఒకసారి ఆ డ్రగ్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయా లేవా తెలుసుకోవడానికి కూడా టెస్టులు చేస్తాం. ఏ టెస్ట్లు అవి? ఇప్పుడు సపోజ్ ఇప్పుడు కామన్గా యూజ్ చేసే డ్రగ్ డాల్టాగ్రవిర్ ఉంది, దాంతో చాలామందికి డయాబెటీస్ వస్తుంది. సో డయాబెటీస్ వస్తుంది, వెయిట్ గెయిన్ అవుతుంది, తర్వాత స్లీప్ సరిగ్గా ఉండదు. సో ఇట్లాంటివి వస్తాయని తెలిసినప్పుడు మనము వాళ్ళకి కౌన్సిల్ చేయాలి ఫస్ట్. ఏంటంటే ఈ డ్రగ్ మీరు వాడుతున్నారు సరే, కానీ ఈ డ్రగ్ వల్ల ఈ ప్రాబ్లం మీకు రావచ్చు. సో మీరు మీ డయాబెటీస్ రాకుండా జాగ్రత్త పడాలంటే మీకు కొన్ని టెస్టులు ఉంటాయి, అవి మీరు ఎవ్రీ 3 మంత్స్కో 6 మంత్స్కో చేయించి ఆ టెస్ట్ రిపోర్ట్స్ నార్మల్ ఉంటేనే ఈ మెడిసిన్స్ వాడచ్చు అని వాళ్ళకి తెలియాలి. సో అది తెలియలేదు అనుకోండి, వాళ్ళు మందులు వాడుతూ ఉంటారు, వాళ్ళకి తర్వాత హెచ్ఐవి షుగర్ ఇంకో కొత్తగా జబ్బు వస్తుంది, దానికి సపరేట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. వాళ్ళకి అర్థం కూడా కాదు ఎందుకు వచ్చిందో. ఓకే. సో అన్లెస్ వాళ్ళని కౌన్సిల్ చేసి మీకు మెడిసిన్స్ వల్ల వస్తుంది అని చెప్తే కనుక వాళ్ళకి తెలియదు అప్పటి వరకు. సో అందుకోసం టెస్ట్లు చాలా ఇంపార్టెంట్. ఓకే. అంటే చాలా మటుకు ఈ టాబ్లెట్స్ వాడితే కిడ్నీస్ ఖరాబ్ అవుతాయి అని అంటారు, నిజమేనా? కరెక్ట్. ఇప్పుడు కొన్ని డ్రగ్స్ ఉన్నాయి ఈ ఏఆర్టీ సెంటర్, అంటే ఏఆర్టీ డ్రగ్స్లోనే కొన్ని కిడ్నీ టాక్సిసిటీ ఉన్న డ్రగ్స్ ఉన్నాయి. టెనోఫోవిర్ అనే ఒక డ్రగ్ ఉంటుంది, ఆ డ్రగ్తో ఏమవుతుంది కిడ్నీ మీద ఎఫెక్ట్ ఉంటుంది. సో వాళ్ళు సపోజ్ యంగ్ ఉన్న వాళ్ళు ఏం ప్రాబ్లం ఉండదు యూజువల్గా, కానీ ఏజ్డ్ ఉన్నవాళ్ళు 50-60 ఇయర్స్ ఉన్నవాళ్ళు లేదా లో బాడీ వెయిట్ ఉన్నవాళ్ళు, యూజువల్గా ఫీమేల్స్ కొంత సరిగ్గా న్యూట్రిషన్ ఉండకపోవడం వలన వాళ్ళకి లో బాడీ వెయిట్ ఉంటుంది. సో అట్లాంటి పేషెంట్స్ కనుక ఇది హై టినోఫోవిర్ ఇట్లాంటివి తీసుకుంటే ఏమవుతుంది, వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ అవుతుంది. అండ్ వాళ్ళు చెప్పరు, వాళ్ళకి తెలియదు వస్తుందని, ప్రాబ్లం వస్తుందని. సో వాళ్ళ మెడిసిన్స్ వాడిన తర్వాత వాళ్ళు యూజువల్గా ఏం చెప్తారంటే వామిటింగ్స్ అవుతున్నాయని వస్తారు. సో అది అర్థం కాదు ఎందుకు వామిటింగ్స్ అవుతున్నాయి, అన్లెస్ మీరు ఓకే ఈ డ్రగ్ వల్ల మీకు కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మీ క్రియాటినిన్ లెవెల్స్ పెరుగుతున్నాయి, అందుకోసం సైడ్ ఎఫెక్ట్స్ వల్ల వామిటింగ్స్ అవుతున్నాయని వాళ్ళకి చెప్తే కానీ అర్థం కాదు. సో మానిటరింగ్ అంటారు దీన్నే. మందులు ఇవ్వడం ఇంపార్టెంట్ కాదు, మందులు ఇచ్చిన తర్వాత వాళ్ళని లైఫ్ లాంగ్ మానిటర్ చేయాలి. ఓకే. అంటే అంటే మీరు మందులు ఇచ్చిన తర్వాత అంటే వాళ్ళకి అసలు పనిచేస్తుందా లేదా, అసలు వాళ్ళకి ఏ స్టేజ్లో ఉంది అనేది మొత్తం మీరు చెక్ చేస్తూ ఉండాలి. అవును. ఓకే. వాళ్ళకి మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళని ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి మెడిసిన్స్ పడుతున్నాయా లేవా, సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయా లేవా, మెడిసిన్ పనిచేస్తున్నాయా లేదా, ఇవన్నీ చూసుకోవాలి. అంటే హెచ్ఐవి రాకుండా ఉండాలంటే అసలు ఏం చేయాలి? అదేవిధంగా పీఈపీ పిఆర్ఈపీ అంటే ఏంది అసలు? హెచ్ఐవి రాకుండా ఉండడానికి ఫస్ట్ మెయిన్ మనం చెప్పేది ఏంటంటే ఫస్ట్ ప్రొటెక్షన్ వాడమని చెప్తాము. కాండమ్ వాడాలి ఖచ్చితంగా.
తర్వాత కొంతమంది ఏంటంటే కాండమ్ వాడినా కూడా కాండమ్ బ్రేక్ అవుతుంది లేదా కాండమ్ స్లిప్ అయిపోతుంది. సో అట్లాంటి పేషెంట్స్ కోసమని ఇప్పుడు పీఈపీ అని ఒక ఆప్షన్ ఉంది. పీఈపీ అంటే పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ అంటారు. అంటే దీని అర్థం ఏంటంటే సెక్షువల్ కాంటాక్ట్ అయిన వితిన్ 72 hours లోపల కనుక తన వచ్చి మెడిసిన్స్ తీసుకున్నట్లయితే తనకి హెచ్ఐవి సోకదన్నమాట. సో ఆ మెడిసిన్స్ అనే విండో ఉంటుంది, దాన్ని ఆ 3 days లోపలే స్టార్ట్ చేసి 1 month కోర్స్ తీసుకోవాలి. అట్లా తీసుకున్నట్లయితే ఏమవుతుంది, తనకి హెచ్ఐవి బై ఛాన్స్ బై మిస్టేక్ హెచ్ఐవి ట్రాన్స్మిట్ అయినా ఆ సెక్షువల్ కాంటాక్ట్ వల్ల ఈ మెడిసిన్స్ వాడడం వల్ల తనకి పోతుంది, అది రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. సో దాన్ని పీఈపీ అంటాం. సో ఇప్పుడు నా దగ్గర రెగ్యులర్గా క్లయింట్స్ ఇట్లా చాలా మంది వస్తారు. ఎస్పెషల్లీ ఏంటంటే వీళ్ళు ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి వెళ్ళడం కానీ లేదంటే మసాజ్ సెంటర్స్కి వెళ్ళడం కానీ చాలా రెగ్యులర్గా వెళ్తారు చాలామంది. వెళ్ళినప్పుడు అక్కడ అనుకోకుండా కాంటాక్ట్ అవుతారు, అయినప్పుడు వాళ్ళు సెర్చ్ చేస్తారు. కొంతమంది ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళైతే ఇవన్నీ చూసుకొని నెట్లో ఓపెన్ చేసుకొని ఇవన్నీ చూస్తారు, వచ్చేస్తారు వితిన్ 3 days. కానీ అదే అంత అవగాహన లేని వాళ్ళు, చదువుకోకుండా ఉన్న వాళ్ళకి ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయని తెలియదు. సో వీళ్ళకి ఎక్కువ హెచ్ఐవి సోకుతుంది. అంటే మీరు ఎందుకు ఇంత హెచ్ఐవి ఇప్పుడు కూడా ఎందుకు ఇంత స్ప్రెడ్ అవుతుంది అంటే బహుశా వాళ్ళకి అంత ఎడ్యుకేషన్ లేకపోవడం అయి ఉండొచ్చు. సో వీళ్ళు అయితే ఏం చేస్తారు, వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటారు, పీఈపీఎన్ 1 month తీసుకుంటారు, వాళ్ళు సేఫ్ అయిపోతారు. సో ఇట్లా వాళ్ళు తెలిసి ఉంటుంది కాబట్టి దీనిపైన వాళ్ళు ముందే తీసేసుకుంటా. ఒకవేళ సపోజ్ సెక్షువల్ కాంటాక్ట్ అవ్వక ముందే నేను జాగ్రత్త పడాలనుకున్నాడు అనుకోండి, దాన్ని ప్రెప్ అంటారు. అంటే ప్రీ ఎక్స్పోజర్, ముందు ఎక్స్పోజర్ వెళ్ళలేక ముందే తన మెడిసిన్ తీసేసుకుంటాడు. సో ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హస్బెండ్ వైఫ్ ఉంటారు, హస్బెండ్ ఒకరికి పాజిటివ్ ఉంటుంది, వైఫ్ నెగటివ్ ఉంది అనుకోండి సపోజ్. సో అట్లాంటి పరిస్థితిలో వాళ్ళు కలవాలని ప్లాన్ చేశారనుకోండి. సో ఇప్పుడు సపోజ్ వైఫ్కి నెగటివ్ ఉన్నప్పుడు వైఫ్ ముందుగానే ఆ ప్రెప్ తీసుకుంది అనుకోండి, సో వీళ్ళు సెక్షువల్ కాంటాక్ట్లో ఉన్నా కూడా తనకి రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. సో ఇదొక ఆప్షన్ అనమాట. సో ఇదేంటంటే కామన్గా డిస్కార్డెంట్ కపుల్స్ అంటాం వీళ్ళని. అంటే ఒకరికి కపుల్లో ఒకరికి ఉండడం ఇంకొకరికి లేకపోవడం. సో వీళ్ళల్లో ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఏంటంటే ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత యూజువల్గా ఏమవుతుంది, వైరస్ అనేది చాలా తగ్గిపోతుంది. సో ఎంత లో క్వాంటిటీస్లోకి వెళ్ళిపోతుంది అంటే వైరస్, ఇంకా అతని నుంచి ట్రాన్స్మిషన్ అయ్యే పాసిబిలిటీస్ కూడా చాలా తగ్గిపోతాయి. సో ఇప్పుడు సపోజ్ పేషెంట్కి రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకుంటున్నవాడు అనుకోకుండా ఎవరినన్నా వైఫ్తోని సెక్షువల్ కాంటాక్ట్ అయ్యాడు అనుకోండి వితౌట్ కాండమ్, సో ఆ వైఫ్కి వచ్చే పాసిబిలిటీస్ చాలా తక్కువ ఉంటాయి. 100% రాదు అని చెప్పలేము, కానీ ట్రాన్స్మిషన్ రేట్స్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ లెవెల్స్కి వచ్చేస్తాయి. సో వాళ్ళకి ట్రాన్స్మిట్ అవ్వరు అందుకోసం. అయితే ఇంకో విషయం ఏంటంటే అంటే ఇప్పుడు వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఒక్కళ్ళకి ఉన్నప్పుడు సో వాళ్ళు అంటే లిప్ లాక్ ఇచ్చుకున్నా వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుందా? లిప్ లాక్తోని చూడండి, బేసిక్గా ఏంటంటే ఇప్పుడు సపోజ్ హస్బెండ్ పాజిటివ్ ఉందా అనుకుంటాం, వైఫ్కి నెగటివ్ అనుకుందాం. హస్బెండ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు కాబట్టి తనకు వైరస్ అన్డిటెక్టబుల్ లెవెల్స్లో ఉంటాయి. అన్డిటెక్టబుల్స్ లెవెల్స్లో ఉన్నప్పుడు తనకి ఆల్మోస్ట్ లేనట్టే లెక్క. సో నార్మల్ డ్రై కిస్ అంటే వెట్ కిస్ కాకుండా డ్రై కిస్ చేస్తే అయితే యూజువల్గా ప్రాబ్లం ఉండదు. బట్ సపోజ్ ఆ హస్బెండ్కి ఆ ఇంజురీస్ ఉన్నాయనుకోండి, వైఫ్కి ఇంజురీస్ ఉన్నాయనుకోండి, లిప్ మీద చిన్న క్రాక్స్ ఉన్నాయి, ఆ క్రాక్స్ మీద హస్బెండ్ సపోజ్ ట్రీట్మెంట్ తీసుకోవట్లేదు, హస్బెండ్కి వైరస్ చాలా ఎక్కువ ఉంది, అప్పుడు ఏమవుతుంది, ఆ బ్లడ్ ఎక్స్చేంజ్ వల్ల లిప్స్ కిస్సింగ్తో కూడా రావచ్చు. అదే సినారియో కాదా? సలైవాతో చాలా రేర్ అండి. ఇప్పుడు సపోజ్ మీరు ఒక ఫుడ్ తింటున్నారు, బయట తిన్నారు ఫుడ్, ఆ ఫుడ్లో హెచ్ఐవి పడ్డది అనుకోండి, ఆ హాట్ ఉన్న తింటే ఏమవుతుంది, అది మీకు ఓవరాల్గా ట్రాన్స్మిట్ అవ్వదు. వైరస్ హాట్ ఉంటే సర్వైవ్ అవ్వదు. అది కాకుండా సపోజ్ వైరస్ ఉన్నా కూడా మీరు ఓవరాల్గా ట్రాన్స్మిట్ అవ్వదు, తినడం వల్ల రాదు. అది ఓన్లీ బ్లడ్తోనే కాంటాక్ట్ అవ్వాలి లేదా సెక్షువల్ అని రావాలి. ఒకవేళ ఓరల్ సెక్స్ వల్ల రాదా? ఓరల్ సెక్స్ వల్ల వస్తుంది. సపోజ్ ఇప్పుడు సేమ్ సినారియో, ఎవరన్నా పాజిటివ్ ఉన్నారు, వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవట్లేదు, తీసుకోనప్పుడు వాళ్ళతో ఓరల్ సెక్స్ చేశారనుకోండి, చాలా నేను చూసాను,
ఇద్దరు 3-4 పేషెంట్స్ చూసాను. ఎట్లా అంటే వాళ్ళకు అసలు సెక్షువల్ కాంటాక్టే లేదన్నాడు అబ్బాయి. కానీ నేను మరి నీకు ఎట్లా వచ్చిందంటే లాస్ట్కి ప్రోబ్ చేస్తే చెప్పాడు ఓరల్ సెక్స్ చేశాను, నాకు తెలిసి ఓరల్ సెక్స్తో రాదనుకున్నాడు ఆ పాపం అబ్బాయి. సో బట్ ఆ అబ్బాయికి ఓన్లీ ఓరల్ సెక్స్తోనే వచ్చింది. ఓకే. అసలు వెజనల్ సెక్స్ యానల్ సెక్స్ ఏం చేయలేదు. సో ఆ అబ్బాయికి తెలియదు కానీ ఇట్లా ఓరల్ సెక్స్తో కూడా వస్తుందని. ఎప్పుడు అంటే బహుశా ఎవరితోనైతే ఇన్వాల్వ్ అయ్యాడో బహుశా తనకి హెచ్ఐవి ఉండుంటుంది అండ్ అతను ట్రీట్మెంట్ కూడా తీసుకోకుండా పోవచ్చు. అట్లాంటి పరిస్థితులు ఏమవుతుందంటే తనకి చాలా హై వైరల్ లోడ్ ఉంటుంది. వైరస్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది ఓరల్తో కూడా ట్రాన్స్మిట్ అయిపోతుంది. ఓకే. ఇంకో విషయం ఏంటంటే ఇంతకుముందు మీరు చెప్పడం జరిగింది అంటే మసాజ్ సెంటర్లకు వెళ్ళినప్పుడు కూడా ఇట్లా హెచ్ఐవి పాజిటివ్ వస్తూ ఉంటాయని. అంటే మసాజ్ సెంటర్లోకి వెళ్ళినప్పుడు కూడా వస్తాయి అంటారా? బేసిక్గా ఎవరైనా ట్రీట్మెంట్ తీసుకోవడానికి కానీ మీ దగ్గరికి టెస్ట్ కానీ వచ్చిన వాళ్ళు ఎవరైనా చెప్పడం చాలా రెగ్యులర్గా వస్తారండి ఈ సినారియోలో. యూజువల్లీ చాలా మంది ప్రాస్టిట్యూట్స్ వెళ్ళి కానీ వాళ్ళే చెప్తారు. బట్ ఇంకా కొత్త ట్రెండ్ ఏంటంటే వాళ్ళు ఏదో మసాజ్ సెంటర్కి వెళ్ళడం జరుగుతుంది. వాళ్ళు అక్కడ అనుకోకుండా వాళ్ళు సెక్షువల్ కాంటాక్ట్ అవుతుంది అనుకోకుండా. సో అది వాళ్ళకి రెగ్యులర్గా ఇదే పని ఉంటుంది కాబట్టి సో వాళ్ళు భయంతో వస్తారు ఇది అనుకోకుండా ఇట్లా అయిపోయింది అని. సో ఇట్లా రెగ్యులర్గా నేను చాలా కామన్గా చూస్తాను. సో వాళ్ళందరికీ సేమ్ అదే పీఈపీ ఆప్షన్ చెప్తాం. ఒకవేళ వాళ్ళు 3 days లోపల వచ్చి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటారు. అండ్ వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నాక టెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి నెగిటివ్ వచ్చినప్పుడు వాళ్ళు చాలా హ్యాపీ కూడా ఫీల్ అవుతారు. సో వాళ్ళు చాలా హ్యాపీగా థ్యాంక్ఫుల్గా ఉంటారు. కానీ నేను ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను సార్ ఇక్కడ మిమ్మల్ని. అంటే పీఈపీ తీసుకుంటూ ఉంటారు కదా చాలామంది వచ్చి, అంటే అసలు వెళ్ళడం ఎందుకు? అంటే ప్రాస్టిట్యూషన్ల దగ్గరికి వెళ్ళడం ఎందుకు? మసాజ్ సెంటర్ల దగ్గరికి వెళ్ళడం ఎందుకు? వెళ్ళే ముందు ఈ ట్యాబ్లెట్లు తీసుకోవడం ఎందుకు? అంటే ఈ ట్యాబ్లెట్లు తీసుకోవడం అనేది భార్యాభర్తలకు వర్తిస్తుంది. ఎందుకంటే వాళ్ళు పెళ్లి చేసుకుంటారు కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉండాలంటే సంథింగ్ వాళ్ళకు ఒకరినొకరు వదులుకోవద్దు అంటే పీఈపీ తీసుకుంటే బెటర్. అట్లాంటిది వీళ్ళు ఎందుకు అసలు? అట్లాంటిది మీరు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వాలి కదా, ఎందుకు ఇదంతా? కౌన్సిలింగ్ ఇస్తాము బట్ వాళ్ళ బిహేవియర్ని మనం చేంజ్ చేయలేం కదా. ఓకే. వాళ్ళకి చెప్తాము ఏది కరెక్ట్ అనేది ఏది రాంగ్ అనేది. ఇప్పుడు వాళ్ళకి చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఇప్పుడు ఉన్న మీడియాలో ఇప్పుడు వచ్చే మూవీస్ కానివ్వండి, సిరీస్ కానివ్వండి, అంటే ఇక్కడ బోల్డ్గా అన్నీ కనబడుతున్నప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఈజీగా అన్నీ యాక్సెస్ చేయగలుగుతున్నారు. సో వాళ్ళు ఇట్లా టెంప్ట్ అయిపోతారు ఇవన్నీ చూసి. సో వాళ్ళకి ఒకసారి ఎక్స్పోజ్ అయినప్పుడు వచ్చినప్పుడే ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఇది హై రిస్క్ యాక్టివిటీ, ఐదర్ మీరు ప్రొటెక్షన్ అన్న తీసుకోవాలి లేదంటే ప్రివెన్షన్ మెడిసిన్స్ అన్న వాడాలని చెప్తాం. కానీ వాళ్ళకి అది ఒకసారి ఎక్స్పీరియన్స్ అయినాక భయంతో మళ్ళీ వెళ్ళరు చాలామంది. బట్ ఎవరైతే ఎక్స్పీరియన్స్ కాని వాళ్ళు స్టూడెంట్స్ ఉంటారు చాలామంది, వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి చదువుకోవడానికి వస్తారు. బట్ ఇవన్నీ చూసి ఇవన్నీ యూట్యూబ్స్ కానివ్వండి, ఇన్స్టాని కానీ ఎక్కడ చూసినా అదే కంటెంట్ ఉంటుంది కాబట్టి సో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. నేను కూడా ఏదో చేయాలి, ఎక్స్ప్లోర్ చేయాలి. సో ఆ పియర్ ప్రెషర్లో ఇవన్నీ జరుగుతుంది అండ్ వీ కెనాట్ స్టాప్. వాళ్ళని కౌన్సిలింగ్ ఇస్తాం ఖచ్చితంగా, బట్ ఫస్ట్ టైం అయిన తర్వాత వాళ్ళకి అర్థమైపోతుంది ఇట్లా చేయకుండా ఉండాల్సింది అని. ఓకే. సో అంటే ఎవరికైనా హెచ్ఐవి ఉండి అంటే లవ్ చేసుకుంటూ ఉంటారు, లవ్ చేసుకున్న వాళ్ళకి ఒకళ్ళకి హెచ్ఐవి అని తెలిసిన తర్వాత హెచ్ఐవి ఉన్న పర్సన్ చేసుకోవచ్చా పెళ్ళి? ఇప్పుడు సపోజ్ ఆల్రెడీ ఇద్దరు లవర్స్ అన్నారు కదా, వాళ్ళిద్దరిని ఒకరినొకరు ఇష్టపడి వాళ్ళు లవర్స్ అయితే వాళ్ళు హెచ్ఐవి రీజన్తో చేసుకోకుండా ఉండాల్సిన అవసరం లేదు. ఓకే. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ని కన్విన్స్ చేయడం చాలా కష్టం. ఇప్పుడు ఏ పేరెంట్ ఒప్పుకోడు కదండి హెచ్ఐవి ఉన్న వాళ్ళతో చేసుకోవడానికి. సో ఇక్కడ అది కాదు ప్రాబ్లం. సో బేసిక్గా ఈ రూల్స్ అంటే ఈ ప్రికాషనరీ మెజర్స్ తీసుకున్నారు అనుకోండి. సపోజ్ అమ్మాయికి ఉంది అబ్బాయికి లేదు, సో ఆ అమ్మాయి ప్రికాషన్ తీసుకుంది అనుకోండి, ఈ అబ్బాయి రాకుండా కాండం వాడడమో లేదంటే ఆ అమ్మాయికి రాకుండా ఆమెకి పీఈపీ ఇవ్వడమో చేస్తే కనుక వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు, కలిసి పెళ్లి చేసుకొని కూడా హ్యాపీగా ఉండొచ్చు. అండ్ వీళ్ళల్లో నా దగ్గర ఉన్నారు అట్లా పేషెంట్స్, మా లవ్ మ్యారేజ్ నెగిటివ్ ఉన్న వాళ్ళని చేసుకున్నారు అండ్ పిల్లలను కూడా కనొచ్చు, నెగిటివ్ హెచ్ఐవి పిల్లలను కూడా కనొచ్చు. అంటే వాళ్ళు కరెక్ట్గా ప్రాసెస్ ఫాలో అయ్యి ట్రీట్మెంట్ తీసుకొని అన్నీ కరెక్ట్గా తీసుకుంటే వాళ్ళకి పిల్లలు కూడా ఉంటారు.
ఓకే. అంటే ఒకవేళ ఈ లవర్స్ కాకుండా నార్మల్గా అయితే చేసుకోవచ్చు అట్లా? వాళ్ళ ఇష్టం అండి అది. మనము అంటే అది తెలియాలి, కానీ ఆ. తెలిసి ఉండాలి. ఇప్పుడు సో సపోజ్ అంటే నా వాళ్ళు చెప్పలేక పేషెంట్స్ చాలా మంది కామన్ సినారీ ఏముంటుందంటే ఆ. హెచ్ఐవి వస్తుంది పేషెంట్కి, ఆ. అని యంగ్ ఉంటాడు, 25, 26, 27 ఆ ఏజ్లో ఉంటాడు, ఓకే. పాజిటివ్ ఉంటుంది, ట్రీట్మెంట్ తీసుకుంటాడు, బాగుంటాడు, జాబ్ అన్నీ ఉంటాయి. ఫ్యామిలీలో ప్రెషర్ చేస్తుంటారు, ఎందుకు పెళ్లి చేసుకుంటలేవు నువ్వు అని. ఆ. సో అప్పుడు అబ్బాయి చెప్పలేడు పేరెంట్స్కి నాకు ఇది ప్రాబ్లం ఉందని. మ్మ్. అట్ ద సేమ్ టైము చెప్పకుండా ఇంకొక అమ్మాయిని చేసుకోలేడు, మ్మ్. ఎందుకంటే అట్లా చేసుకున్నప్పుడు అమ్మాయి ఆ జీవితం అమ్మాయి నాశనం అయిపోతుంది. చీట్ చేసినట్టే కదా. అవును. సో వాళ్ళు నన్ను ఇదే క్వశ్చన్ అడుగుతారు వచ్చి, నేను చేసుకోవాలా అని. అప్పుడు నేనేం చెప్తానంటే, నువ్వు ఫస్ట్ చేసుకోవాలనుకుంటే ఆమెకి చెప్పాలి నువ్వు. మ్మ్. ఆమెను చెప్పి నువ్వు కన్విన్స్ చేసి చేసుకుంటే చేసుకో, మ్మ్. బట్ చెప్పకుండా చేసుకుంటే మాత్రం చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఓకే. ఎందుకంటే మీరు అడిగారు కదా కొన్ని కేస్ సినారియోస్ చెప్పమని. మ్మ్. నా పేషెంటే ఇట్లాగే చెప్పకుండా ఒక అమ్మాయిని చేసుకున్నాడు. ఆ అబ్బాయికి ఇంకా తర్వాత అమ్మాయికి తర్వాత తెలిసింది ఈ అబ్బాయికి ఉందని. సో ఆ అమ్మాయి ఇంకా డైవోర్స్ తీసుకొని కోర్టులో కేసు వేసి ఇవన్నీ నానా ప్రాబ్లమ్స్ అవుతాయి చాలా. ఓకే. సో నేను ఎవరిని ఎంకరేజ్ చేయను. మ్మ్. పాజిటివ్ ఉన్న వాళ్ళని నీకేం కాదులే మంచిగా ఉన్నావు కదా, ఇట్లా కూడా మెడిసిన్స్ వాడితే ట్రాన్స్మిట్ కూడా కాదు కదా, మ్మ్. చేసుకో అని చెప్పడానికి ఉండదు. ఓకే. అంటే పేరెంట్స్ వల్ల కొంతమంది పుట్టిన పిల్లలకు కూడా హెచ్ఐవి వచ్చే ఛాన్స్ ఉంటుందిగా, అట్లా వచ్చినప్పుడు అసలు ఎట్లాంటి ట్రీట్మెంట్ అందిస్తూ ఉంటారు చిన్న పిల్లలకి? చిన్న పిల్లలకి సేమ్ అడల్ట్ లానే ఉంటుంది, ఏం చేంజ్ ఉండదు. వాళ్ళకి సిరప్స్ ఉంటాయి. ఓకే. సో వాళ్ళు డయాగ్నోజ్ అవ్వగానే వాళ్ళకి సిరప్ స్టార్ట్ చేస్తారు. బట్ యూజువల్గా నేను ప్రిఫర్ చేయను పిల్లలని ట్రీట్ చేయడం, ఎందుకంటే వాళ్ళకి డోసెస్ అంత ఫ్రీక్వెంట్గా బయట దొరకవు. కాబట్టి నేను యూజువల్గా ఇక్కడ హైదరాబాద్లో అయితే నిలోఫర్ హాస్పిటల్ ఉంది దానికి, ఓకే. ఈవెన్ గాంధీ కూడా ఉంది. అక్కడ ఏంటంటే ఎక్స్క్లూజివ్గా చిల్డ్రన్కి సపరేట్గా సెంటర్ ఉంది. ఓకే. సో వాళ్ళు ఏంటంటే ఆ ఏజ్ ఆ వెయిట్ బట్టి వాళ్ళకి ఆ సిరప్ డోసెస్ ఇస్తారు. మ్మ్. అండ్ ఎవ్రీ మంత్ వాళ్ళు ఫాలో అప్ చేయాలి. ఓకే. సో వాళ్ళకి సపోజ్ మదర్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు పిల్లలకు వచ్చినట్లయితే మదర్ చైల్డ్ ఇద్దరు అక్కడే తీసుకుంటారు ట్రీట్మెంట్. ఓకే. సో ఈ ఆప్షన్ ఉంది. అండ్ చాలామంది పిల్లలు చిన్నప్పటి నుంచి తీసుకొని ఇప్పుడు అడల్ట్ అయ్యి వాళ్ళు చదువుకొని మంచి జాబ్ చేసుకొని నార్మల్ హెల్తీ లైఫ్ హ్యాపీ లైఫ్ లీడ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మ్మ్. సో ఇంకో విషయం ఏంటంటే కొంతమందికి హెచ్ఐవి ఉన్నా, సో అంటే నాకు వచ్చింది నేను ఇట్లా ఉన్నా కాబట్టి సో వేరే వాళ్ళకి కూడా అంటించాలని చెప్పేసి కొంతమంది ఈ క్యారెక్టర్ తోటి చాలామందికి వచ్చేలా చేస్తూ ఉంటారు. అట్లాంటి మీరు ఎప్పుడైనా విన్నారా? లేకుంటే అట్లాంటి చేసినప్పుడు వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటారు? అట్లాంటి వాళ్ళు బేసిక్గా మన దగ్గరికి రారు. ఓకే. ఓన్లీ థింగ్ ఏంటంటే నేను కొన్ని ఇన్సిడెన్సెస్ ఎట్లా అయ్యాయంటే కొంతమంది ఇట్లా ట్రావెల్ చేస్తున్నప్పుడు కావాలని నీడిల్ కూర్చోడము, నీడిల్ కూర్చుకుంది అని వస్తారు. అది నేను చూసుకోలేదు ఎవరు ఎట్లా కూర్చారో ఎప్పుడు కూర్చారో, బట్ నాకు నీడిల్ గుచ్చుకుంది అని వస్తారు. ఓకే. అట్లా చూసాను, 2-3 పేషెంట్ని చూసాను. సో అది కూర్చున్నవాడు ఎవడు కూడా తెలియదు అబ్బాయికి. అనుకోకుండా బ్లడ్ చూసుకున్నాడు తర్వాత, నాకు ఏదో బ్లడ్ వస్తుంది ఏదో కూర్చున్నట్టున్నారు. అట్లా వచ్చి వాళ్ళు ఇట్లా అయ్యింది నాకు రావచ్చు అని అట్లా వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. బట్ ఇప్పుడు ఇట్లా చేసే వాళ్ళని మనకి ఎవరు బయటికి వచ్చి చెప్పరు కదా ఇట్లా చేస్తున్నామని, వాళ్ళని ఐడెంటిఫై కూడా చేయలేము మనం. సో అంటే గవర్నమెంట్ ఎట్లాంటి ట్రీట్మెంట్ అందిస్తూ ఉంది హెచ్ఐవి పేషెంట్స్కి? అంటే ఇప్పుడు అందిస్తున్న ట్రీట్మెంట్స్ సరిపోతాయా? ఇంకేమైనా టెక్నాలజీ ఏమైనా తీసుకొని రావాల్సిన ఏమైనా ఉందా? ఇప్పుడు బేసిక్గా గవర్నమెంట్ సెంటర్స్ ఆల్మోస్ట్ 10-15 years నుంచి ట్రీట్మెంట్ అందిస్తున్నది అందరికీ, ఫ్రీ ట్రీట్మెంట్. ఓకే. అండ్ వాళ్ళు రెగ్యులర్గా అందరినీ మానిటర్ కూడా చేస్తారు. వాళ్ళకి ఈ స్టేజ్ కంట్రోల్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి CD4 కౌంట్, వైరల్ లోడ్ అని 2 టెస్టులు ఉంటాయి. అవి ఎవ్రీ ఇయర్ చేయాలి. సో చాలామందికి గవర్నమెంట్ ఇవన్నీ చేస్తుంది. చేసి వాళ్ళని ట్రీట్మెంట్ ఒకవేళ ఇక లోడ్ ఎక్కువ ఉంటుంది. ప్రాబ్లం ఏంటంటే చాలా ఎక్కువ శాతంలో పేషెంట్స్ ఉంటారు. సో అందరినీ ఇండివిజువల్గా వాళ్ళని కౌన్సిల్ చేయాలంటే కొంచెం కష్టం. కాబట్టి వాళ్ళకి సపరేట్గా కౌన్సిలర్స్ కూడా ఉంటారు ART సెంటర్లో. సో అన్ని సర్వీసెస్ ఉన్నాయి గవర్నమెంట్లో, ఎక్కడ లేదు అనే సర్వీస్ లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆ లోడ్ని తీసుకోవడానికి పేషెంట్ సాటిస్ఫైడ్ ఉండడు. ఎందుకంటే డైలీ ఒక 400-500 మంది పేషెంట్స్ వస్తారు ఓకే మెడిసిన్ తీసుకోవడానికి. సో డాక్టర్స్ మ్యాక్సిమం 3-4 మ్యాక్సిమం 3 ఉంటారు. సో అంతమందిని
కౌన్సిల్ చేయడం చాలా ఇంపాసిబుల్. ఒకవేళ మన హైదరాబాద్లోనే హెచ్ఐవి పేషెంట్స్ ఎంతమంది ఉండొచ్చు అని అంటే మీరు ఏం చెప్తారు సార్? ఇప్పుడు మీరు ఓల్డెస్ట్ సెంటర్ అంటే ఉస్మానియా, గాంధీ అండి. ఫస్ట్ ఆ 2 సెంటర్లే ఉన్నాయి. ఫస్ట్ అవే స్టార్ట్ అయ్యాయి. ఓకే. తర్వాత నెక్స్ట్ చెస్ట్ హాస్పిటల్లో స్టార్ట్ అయింది. తర్వాత ఇంకోటి నిలోఫర్కి, ఇంకోటి అట్లా. బట్ ఇప్పుడు అక్కడ నేను యాక్చువల్లీ ఉస్మానియాలో చెస్ట్ హాస్పిటల్లో వర్క్ చేశాను. సో నేను ఆ టైంలోనే నేను పర్ డే 300 పేషెంట్స్ చూసేవాడిని. పర్ డే అంటే పాజిటివ్ ఉన్న వాళ్ళు ట్రీట్మెంట్ మెడిసిన్ తీసుకోవడానికి రావడం. అంటే కొత్త పేషెంట్స్ కూడా ఒక 10 మంది ఉంటారు రోజు. ఓకే. అప్పుడు నేను సంగతి చెప్పాను. అంటే రోజు 300 మంది అంటే నెలకి అసలు మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. అంటే చాలా ఎక్కువ ఉంది ఇప్పుడు కూడా. బట్ ఏంటంటే గవర్నమెంట్ చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తుంది. ఎస్పెషలీ వరల్డ్ ఎయిడ్స్ డే అని ఉంటుంది డిసెంబర్ 1st. అప్పుడు అన్ని విధాలుగా రేడియోలో కానివ్వండి, టీవీలో కానివ్వండి, ఈ బయట అన్ని విధాలుగా అవేర్నెస్ పెంచడానికి చేస్తుంది గవర్నమెంట్. అండ్ దీనివల్ల ఇన్సిడెన్స్ కూడా తగ్గింది చెప్పాలంటే. ఇప్పుడు ఇవన్నీ ఆప్షన్స్, పీఈపీ ట్రీట్మెంట్ ఆప్షన్స్, ఇవన్నీ ట్రీట్మెంట్ ఇప్పుడు తీసుకున్న వాళ్ళకు కూడా వాళ్ళ నుంచి ట్రాన్స్మిషన్ కూడా తగ్గిపోతుంది. బట్ కొత్త కేసెస్ వస్తుంటాయి. అవి ఏంటంటే ఇంకా అవి రాను బహుశా అవి కూడా తగ్గిపోతాయి. ఓకే. అంటే ప్రస్తుతానికి హైదరాబాద్లో హెచ్ఐవి ఉన్న పేషెంట్స్ ఒక 10 లక్షల మంది ఉండొచ్చా? ఉంటారా 10 లక్షల మంది? అంటే ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు ఓకే గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ 2 కలిపితే ఉంటారు. ఓకే. గవర్నమెంట్లో ఏంటంటే మీకు ఆన్ యావరేజ్ సెంటర్లో తీసుకున్నట్టయితే డైలీ మీకు ప్రతిరోజు ఈజీగా 1500 to 2000 మంది తీసుకుంటారు. ఓకే. వచ్చి తీసుకునే వాళ్ళు రెగ్యులర్గా. సో మీరు మంత్కి వేసుకోండి. సో 5 సెంటర్స్లో కలిపినట్లయితే ఈజీగా ఉంటారు. ఓకే. అంటే గవర్నమెంట్ దగ్గర రికార్డు ఉంటుందా ఏమన్నా ఇంతమంది పేషెంట్స్ ఉన్నారా? ప్రతి పేషెంట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే పేషెంట్ ఎన్రోల్ అయినప్పుడు వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ ఇంటి అడ్రస్, ఫోటో అన్నీ పెట్టుకుంటుంది వాళ్ళ దగ్గర. సపోజ్ పేషెంట్ తీసుకోవడానికి రాలేదనుకోండి, 1 నెల 2 నెలలు వాడి 3వ నెల రాకపోతే వాళ్ళు కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. పేషెంట్ నంబర్ కూడా ఉంటుంది. నంబర్తో కాల్ చేసి ఎందుకు తీసుకోవట్లేదు అని అడుగుతారు. ఎందుకంటే వాళ్ళు అంత కాస్ట్లీ మెడిసిన్స్ ఫ్రీ ఇస్తున్నప్పుడు వాళ్ళు మానిటర్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది, ఎందుకు ఇంత డ్రగ్స్ ఎందుకు మిగిలిపోయినాయని. సో వాళ్ళు సపోజ్ రాలేదనుకోండి, అవుట్ రీచ్ వర్కర్స్ అని ఉంటారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి వెరిఫై కూడా చేస్తారు. అంటే గవర్నమెంట్ నుంచి. సో వాళ్ళు కొన్ని మంది పూల్ చేసుకొని ఈ పేషెంట్ చాలా కాలం నుంచి ఇర్రెగ్యులర్గా వాడుతున్నాడు, ఓకే స్కిప్ అవుతున్నాడు, రావట్లేదు, 3 months 4 months నుంచి రావట్లేదు అనుకుంటే ఒక్కొక్కసారి అవుట్ రీచ్ వర్కర్ వెళ్ళి చెక్ చేస్తాడు ఇంటికి వెళ్ళి. ఎందుకంటే వాళ్ళ దగ్గర అడ్రస్ ప్రూఫ్ ఉంటుంది కదా. ఓకే. సో ఫైనల్గా హెచ్ఐవి రాకుండా ఉండాలంటే అసలు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ థింగ్, ఇన్ఫెక్టెడ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రొటెక్షన్ వాడాలి. కాండమ్ ఖచ్చితంగా వాడాలి. కాండమ్ వాడుతున్న వాళ్ళు కపుల్స్, సపోజ్ హస్బెండ్ ఇప్పుడు చెప్పాను, అట్లాంటి వాళ్ళు ప్రివెంటివ్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు రాకుండా. ఇదేంటంటే రెగ్యులర్గా వాడాల్సిన పని కూడా లేదు. ఒక కోర్స్ స్టార్ట్ చేసినప్పుడు ఆ పీరియడ్ 1 month వాడేసి మళ్ళీ ఇంటి కాంటాక్ట్లో లేనప్పుడు వాడకుండా ఉండొచ్చు. సో ఈ ఆప్షన్ అనేది ఉంది. అండ్ అన్మ్యారీడ్ ఉన్న వాళ్ళు, ఇట్లా ఫ్రీక్వెంట్గా ప్రాస్టిట్యూషన్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఇంజెక్షన్స్ వస్తున్నాయి. ఈ ఇంజెక్షన్స్ ఇంకా రాలేదు ఇండియాలో, బట్ మేబీ ఇంకో 2-3 monthsలో రావచ్చు. ఈ ఇంజెక్షన్స్ అడ్వాంటేజ్ ఏంటంటే అదొక ఇంజెక్షన్ తీసుకుంటే కనుక ఆ ఇంజెక్షన్తో 6 months వరకు ప్రొటెక్షన్ ఉంటుంది. ఓకే. ఒక్క షాట్ తీసుకుంటే కనుక అది 6 months వరకు ప్రొటెక్షన్ ఉంటుంది మనకి హెచ్ఐవి రాకుండా. బహుశా ఇప్పుడు అది లాంచ్ చేసేటప్పుడు చాలా కాస్ట్లీ ఉండొచ్చు, బట్ రాను దాని ప్రైజెస్ తగ్గిపోయినాక ఆ ప్రివెన్షన్లో ఇది చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు ఈ రెగ్యులర్గా ఇంజెక్షన్స్, ఈ రెగ్యులర్గా ఇట్లా హాట్స్పాట్స్ ఉంటాయి కదా ఈ ప్రాస్టిట్యూషన్ సెంటర్స్లో కానీ, ఇట్లాంటి వాళ్ళకి ఇవన్నీ గవర్నమెంట్ ఇవ్వడం స్టార్ట్ చేసింది అనుకోండి, వాళ్ళ నుంచి ట్రాన్స్మిషన్ తగ్గిపోతుంది. సో అట్లా చాలా అంటే వైరస్ మొదలు స్ప్రెడ్ అవ్వడానికి చాలా తగ్గిపోతుంది ఛాన్సెస్. ఓకే.
అయితే ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఈ మధ్య చాలా యాడ్స్ చూస్తూ ఉన్నాం, అంటే ఆయుర్వేద మందు వచ్చింది ఎయిడ్స్కి, సో పూర్తిగా నివారించవచ్చు అని చెప్పేసి చెప్తా ఉంటారు. నిజంగా ఆయుర్వేదిక్ సంబంధించిన మందుతోటి తగ్గిపోతుందా ఎయిడ్స్? ఇప్పుడు మీరు అడిగేది ఆయుర్వేదిక్ కాదండి, హోమియోపతిలో ఇప్పుడు ఒకటి ఉంది ఆల్రెడీ సెంటర్ రామంతపూర్ అని. చాలా పేషెంట్స్ నాకు ఇప్పుడు కూడా ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి యాక్చువల్లీ వాళ్ళు యూట్యూబ్ ఓపెన్ చేస్తారు, రామంతపూర్ అని కొడతారు, హెచ్ఐవి క్యూర్ అని కొడతారు, మన హైదరాబాద్. సో అక్కడ వెళ్ళి వాళ్ళు ప్రమోట్ కూడా చేసుకుంటారు క్యూర్ అవుతున్నారని. ఎవరు కాలేదు, డాటా లేదు, సెన్సెస్ ఏం లేదు. బట్ ఏంటంటే నాకు ఫోన్స్ వస్తాయి ఇప్పుడు కూడా, క్యూర్ ఉంది కదా అక్కడ, మీరు ఎందుకు ఇవన్నీ ట్రీట్మెంట్లు ఇస్తున్నారు. సో వాళ్ళు అక్కడికి వెళ్ళి గవర్నమెంట్ ట్రీట్మెంట్, ఏఆర్టీ ట్రీట్మెంట్ కూడా తీసుకుంటుంటారు, రామంతపూర్కి వెళ్ళి హోమియోపతి కూడా తీసుకుంటుంటారు ఎప్పుడు క్యూర్ అవుతుంది అనే ఆశతో. సో ఇట్లా నేను ఒక ఆల్మోస్ట్ 7-8 years నుంచి చూస్తున్నాను, వాళ్ళు అక్కడ తీసుకుంటానే ఉన్నారు, ఎవరికి క్యూర్ అయింది లేదు. సో ఈ ఎక్కడా ప్రపంచంలో ఎక్కడా పేషెంట్కి ఇప్పటివరకు క్యూర్ అవ్వలేదు. ఓన్లీ 2-3 రేర్ కేసెస్ ఉన్నాయి, అది అనుకోకుండా అది పేషెంట్ క్యూర్ అయ్యారు. అట్లా ఉన్నాయి 3 cases. అదేదో వేరే ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఇది క్యూర్ అయిపోయింది. బట్ దాని మీద రీసెర్చ్ జరుగుతుంది, కానీ ప్యూర్ పేషెంట్ హోమియోపతి ఆయుర్వేదిక్తో క్యూర్ అయిన వాళ్ళు ఎక్కడా లేరు. డన్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే చాలామంది హెచ్ఐవి అంటే ఉన్న వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే అంటే వాళ్ళకు కూడా అర్థమవుతుంది, అంటే హెచ్ఐవి ఉన్నా కానీ సో అంటే పీఈపీ లాంటివి తీసుకుంటే ఎవరైనా భార్య భర్తలు సో ఇట్లా తీసుకొని ఇట్లా చేయొచ్చు అనేది వాళ్ళకి అర్థమైపోతుంది. సో హెచ్ఐవి ఉందని చెప్పేసి ఎంతమంది అని అపోహ ఉండి అంటే భయపడుతున్నారో, సో వాళ్ళందరూ మీరు డాక్టర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. సో సార్ది నంబర్ మీకు స్క్రీన్ పైన కూడా వేస్తాం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.